ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. మన ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే స్పోర్ట్స్ చూసుకున్నట్టయితే క్రికెట్. చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా గేమ్స్లలో ఎక్కువ క్రేజ్ ఉన్న గేమ్, డబ్బు ఉన్న గేమ్, డబ్బు సంపాదించుకోవాల్సిన గేమ్, దాంట్లోనే డబ్బు కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు కూడా ఆ గేమ్. అది మీకు అర్థమైపోయింది క్రికెట్ అని చెప్పేసి. ఈ క్రికెట్లో అసలు క్రికెట్లోకి రావడానికి ప్రధానంగా ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, అసలు క్రికెట్ ఒక రంజీ కానీ ఒక లీగ్స్ కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడానికి ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, ఎలాంటి స్టెప్స్ వేయాలి, ఫస్ట్ ఏవేవి మ్యాచ్లు ఉంటాయి, వీటన్నిటినీ పర్ఫెక్ట్గా కొన్ని మ్యాచ్లు ఆడి, కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి, రంజీ ఆడి, ఇక్కడ మన దగ్గర స్థానం దొరకక వేరే కంట్రీస్కి వెళ్ళి ఆ క్లబ్స్కి యాజ్ ఎ మెంటర్గా, యాజ్ ఎ క్యాప్టెన్గా వ్యవహరించిన వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మీకు అందరికీ కొంతవరకు తెలుసు, ఎందుకంటే రెగ్యులర్గా ఐపీఎల్ ఆడితేనేమో అందరి ముందుకు వస్తారు. ఐపీఎల్ కూడా ఛాన్సు దక్కక తొక్కివేయబడ్డా, రకరకాల సందర్భాల్లో ఇబ్బందులు పడి ఇప్పుడు ఒక స్థాయిలో ఇంటర్నేషనల్ క్లబ్లో ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన ఎవరో కాదు, బెంజమిన్ గారు. బెంజమిన్ గారు నమస్తే. నమస్తే. హాయ్ సార్. అంటే నా ఇంట్రోని చూసి మీకు ఏమైనా అనిపించిందా? అంటే కొంచెం ఈ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, ఛాలెంజింగ్ క్వశ్చన్ చేస్తారేమో అనిపిస్తుంది. అంతేట్రా? ఎందుకంటే ఇప్పుడు అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, అన్ని స్పోర్ట్స్లో ఎక్కువ క్రేజ్ ఉన్న స్పోర్ట్స్ అంటే గల్లీలో ఒక బ్యాట్ బాల్ పట్టుకొని 10 మంది పిల్లలు ఆడుకునే రోజులు ఇవి. హైదరాబాద్లో అయినా పల్లెటూరులో అయినా క్రికెట్ అంటే ఒక సీజన్ వచ్చిందంటే చూస్తారు, ఐపీఎల్ వచ్చిందన్న ఇది వచ్చిందన్నది చూస్తుంటారు. అన్నిటికంటే క్రేజ్ ఉన్న గేమ్ చూసుకుంటే క్రికెట్స్ 100%. కానీ ఈ క్రికెట్లో లక్షల మంది ఆడితే ఒక్క పర్సన్కి ఆపర్చునిటీ వస్తుంది. ఎందుకు? అంటే ఇప్పుడు ఉన్న ఇండియన్ టీమ్ ఉన్న ఇండియన్ టీమ్ ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్ మన డొమెస్టిక్ క్రికెట్. ఓకే. సో డొమెస్టిక్ క్రికెట్లో సెలెక్షన్ అవ్వాలన్నా కూడా అంటే దాని ప్రాసెస్ చాలా రిగరస్గా ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ మ్యాచ్ కౌంట్స్ అన్నట్టు ఆడాల్సి వస్తుంది. అందులో కొంతమంది మంచి ప్లేయర్స్ కూడా ఆపర్చునిటీస్ లూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే డిఫికల్ట్ గేమ్, బట్ అట్ ద సేమ్ టైం అంటే ఆ డిఫికల్ట్ గేమ్ని కొంచెం హార్డ్ వర్క్తోని, డెడికేషన్తోని ఆడితే సక్సెస్ ఇంకా ఫేమ్, మనీ అంతని ఈక్వల్ ఇన్వాల్వ్ అనిపిస్తుంది. ఎలాంటి పాలిటిక్స్ ఉంటాయి? ఫస్ట్ పాలిటిక్స్ అంటే అన్ని ఫీల్డ్స్లో పాలిటిక్స్ ఉంటాయి సార్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అంటే క్రికెట్ ఒక్కటే కాదు, అన్ని ఫీల్డ్స్లో పాలిటిక్స్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మన టాలెంట్ మనం చూపించుకోవాలి అని అంటే, మనం ఒక హయ్యర్ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే ఇవన్నీ గో త్రూ అయితేనే ఒక మెంటలీ స్ట్రాంగ్ అవుతారు. హయ్యర్ స్టేజెస్లో వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్ని డీల్ చేయగలుగుతారు. సో ఇవన్నిటి నుంచి బయటికి వస్తేనే ఐ థింక్ ఒక ప్లేయర్ మంచి లెవెల్లో ఆడగలుగుతాడని నా ఒపీనియన్. అంటే ఒక ప్లేయర్ మామూలుగా గల్లీలో ఆడుతూ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు, ఓపెన్ గ్రౌండ్లో ఆడుతూ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు. కానీ వీళ్ళకు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి లీగ్స్ ఉంటాయి, అసలు లీగ్స్ పేర్లు కూడా చాలామంది తెలియని రోజులు ఉన్నాయి. అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఒక రంజీ వరకు లెవెల్కి వెళ్ళాలంటే ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, ఎలాంటి లీగ్స్ ఆడాలి, ఎలాంటి క్లబ్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు కరెంట్లీ హైదరాబాద్లో వచ్చేసి అరౌండ్ 217 క్లబ్స్ ఉన్నాయి సార్. 217 క్లబ్స్ ఉన్నాయి. 17 క్లబ్స్. ఓకే. సో ఇప్పుడు స్టేట్ లెవెల్ క్రికెట్ ఆడాలి అని అంటే ఓన్లీ ఛానల్ ఇస్ లీగ్ క్రికెట్ లీగ్స్. సో మీరు ఆ 217 క్లబ్స్లో వన్ ఆఫ్ ద ప్లేయర్గా ఆడి దాంట్లో పర్ఫామ్ చేస్తేనే మీకు జోనల్స్ కానీ లేకపోతే ప్రాబబుల్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ చేయడం కానీ అట్లాంటి పొజిషన్స్లోకి మిమ్మల్ని వేస్తారు. సో ఆ ప్రాబబుల్స్లో మళ్ళీ పర్ఫామ్ చేస్తే అప్పుడు స్టేట్ టీమ్స్లో, రంజీ ట్రోఫీ టీంలో కానీ అట్లా ఆపర్చునిటీస్ దొరికే ఛాన్స్. అంటే ఫస్ట్ స్టేజ్ ఎలాంటి స్టేజ్ ఉంటుంది, ఎలా ఓన్లీ లీగ్స్తో పాటు ఇంకా నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ వెళ్ళాలి? అంటే ఇప్పుడు ఏజ్ గ్రూప్ క్రికెట్కి వస్తే అండర్ 14, అండర్ 16కి అయితే స్కూల్ క్రికెట్ ఉంటుంది. ఓకే. స్కూల్ లెవెల్ స్కూల్ కాంపిటీషన్లు ఉంటాయి, స్కూల్ టీమ్ టోర్నమెంట్స్లో పర్ఫామ్ చేయాలి. సో దాంట్లో నుంచి షార్ట్ లిస్టెడ్ ప్లేయర్స్ని ప్రాబబుల్స్ అని ఒక దగ్గర 100 బాయ్స్, బెస్ట్ పర్ఫార్మ్డ్ బాయ్స్ని ఒక 100 బాయ్స్ని చూస్ చేస్తారు. సో దాంట్లో ఒక 8 టీమ్స్ 10 టీమ్స్ లాగా చేసి వాళ్ళ మధ్యలో కాంపిటేటివ్ మ్యాచెస్ పెట్టి దాంట్లో నుంచి ఒక ఫైనల్ టీం తీస్తారు. దాంట్లో నుంచి ఒక ఫైనల్ టీం.
అంటే అండర్-14 అండర్-16 స్టేజ్ వాళ్ళకి. నెక్స్ట్ క్లబ్ మ్యాచ్లు 200 క్లబ్స్ ఉన్నాయి కదా, ఈ క్లబ్ మ్యాచ్లు ఆడిన తర్వాత నెక్స్ట్ బెస్ట్ వచ్చిన ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్కి వచ్చిన టీమ్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్తుంది, నెక్స్ట్ ఏం ఆడాల్సి వస్తుంది? అంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ఉన్న సిచ్యువేషన్లో లీగ్ క్రికెట్ అంటే మనకి చాలా మందికి తెలుసు లీగ్ క్రికెట్ది అంత కాంపిటీషన్ అంతా ఉండదు. సో లీగ్ క్రికెట్ ఛాంపియన్షిప్ గెలిచినా కూడా దానికన్నా హయ్యర్ ఇంకా ఏమి ఉండదు సార్. ఓకే. సో అంటే మేబీ అథారిటీస్ కొంచెం దాన్ని ఇంకా సీరియస్గా తీసుకొని లీగ్ క్రికెట్ ఇంకా స్ట్రాంగ్ చేసే ఐడియాలజీస్ తోని ముందుకు వస్తే వేరే స్టేట్స్ లాగా, సో వేరే స్టేట్స్ లో డొమెస్టిక్ క్రికెట్ ని ఇప్పుడు కర్ణాటక ప్రీమియర్ లీగ్ కానీ లేకపోతే ముంబై ప్రీమియర్ లీగ్ కానీ ఇట్లాంటి హయ్యర్ లెవెల్ ఆఫ్ క్రికెట్ తీసుకొని వస్తే ఐ థింక్ డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ ఇక్కడ నుంచి మంచి బెటర్ క్రికెటర్స్ వస్తారని నా ఒపీనియన్ సార్. అంటే దీంట్లో నేను విన్నాను మొయినుద్దౌలా అని కూడా ఉంటుంది అని చెప్పేసి, ఆ మొయినుద్దౌలా రావడానికి ఎన్ని స్టేజ్లు దాటాల్సి వస్తుంది? మొయినుద్దౌలా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ లీగ్స్ లో పర్ఫామ్ చేయాలి. ఓకే. ఆ లీగ్స్ లో పర్ఫామ్ చేసిన వాళ్ళకి మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్, జోనల్స్ అని ఒక 5 టీమ్స్ చేస్తారు, సీనియర్ జోనల్స్ అంటారు. ఓకే. సో ఆ సీనియర్ జోనల్స్ లో పర్ఫామ్ చేసిన బెస్ట్ 15 మంచి కాంబినేషన్ ఉన్న బెస్ట్ 15 మెంబర్స్ ని ఆ మొయినుద్దౌలా టోర్నమెంట్ లో వేస్తారు. సో మొయినుద్దౌలా గోల్డ్ కప్ ఎట్లాంటి ప్రెస్టీజియస్ టోర్నమెంట్ అంటే ఇట్ ఈస్ హోస్టెడ్ బై హైదరాబాద్. ఓకే. అండ్ ఈ టోర్నమెంట్ మోస్ట్ ఆఫ్ ద లెజెండ్స్ క్రికెటర్స్ ఆడిన టోర్నమెంట్స్ అనేది. ఓకే. సో ఇప్పుడు నేను మొయినుద్దౌలా టోర్నమెంట్ ఆడినప్పుడు పీయూష్ చావ్లా, మరి యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, ప్రవీణ్ కుమార్, రోహిత్ శర్మ ఇట్లాంటి టాప్ లెజెండ్స్ అందరూ ఆడిన టోర్నమెంట్స్ మొయినుద్దౌలా, అండ్ దట్ ఈస్ హోస్టెడ్ బై హైదరాబాద్. హోస్టెడ్ బై హైదరాబాద్ అండ్ హైదరాబాద్ లోనే టోర్నమెంట్ అవుతుంది. ఓకే. సో ఆ జోనల్ నుంచి 15 చేసి ఆ టాప్ ఈ ఇంటర్నేషనల్ టీమ్స్ వచ్చే స్టేట్స్ తో మ్యాచెస్ ఆర్గనైజ్ చేస్తారు. దాంట్లో పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ ని రంజీ ట్రోఫీ టీమ్స్ లో అండర్-23 టీమ్స్ లో వేసే ఛాన్స్ ఉంటుంది. అంటే క్లబ్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళను మొయినుద్దౌలా తీసుకుంటారు, జోనల్స్ లో తీసుకుంటారు. క్లబ్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ జోనల్ తీసుకుంటారు, జోనల్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ మొయినుద్దౌలా బెస్ట్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మొయినుద్దౌలాలో పర్ఫామ్ చేసిన వాళ్ళకి రంజీ ట్రోఫీ స్టేట్ టీమ్స్ లోకి వాళ్ళ ఎలిజిబుల్ ఉన్న ఏజ్ క్రైటీరియాలో ఉన్న ఏజ్ గ్రూప్ లెవెల్ క్రికెట్ లో కానీ స్టేట్ టీమ్స్ ప్లస్ రంజీ ట్రోఫీ టీమ్స్ లో కానీ వేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఆల్మోస్ట్ మీరు చెప్పారు 200 చేంజ్ క్లబ్స్ ఉన్నాయి. ఈ క్లబ్స్ కి అఫిలియేషన్ ఎవరిస్తారు, అసలు క్లబ్స్ ఎలా ఏర్పడతాయి? అంటే ఇది ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ నుంచి నడిచే ప్రాసెస్ సార్ ఇది. ఓకే. సో ఈ గ్యాప్ లో కొత్త టీమ్స్ వచ్చినాయి ఏం లేదు. సో ఈ టీమ్స్ ఇవే టీమ్స్ లాస్ట్ ఒక 60 ఇయర్స్ నుంచి ఇవే టీమ్స్ అఫిలియేటెడ్ ఉన్నాయి. కొత్త టీమ్స్ రిజిస్టర్డ్ లాగా ఎప్పుడు అవ్వలేదు. సో సేమ్ ఓల్డ్ టీమ్స్ నడుస్తూ ఉన్నాయి సో మెనీ ఇయర్స్ నుంచి. సో ఎవ్రీ టీమ్ ఓనర్ దగ్గర ఒక ఓటింగ్ రైట్ ఉంటుంది. సో అన్ని క్లబ్స్ సెక్రటరీస్ ఓట్ అయ్యగలుగుతారు డ్యూరింగ్ హెచ్సిఏ ఎలక్షన్స్. సో ఎన్ని క్లబ్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి సిన్స్ అ వెరీ లాంగ్ టైం. అంటే ఇప్పుడు మీరు ఓటింగ్ గురించి తీశారు కాబట్టి, అంటే దీని ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అసలు ఓటింగ్ ఎవరికి ఎంచుకోవడానికి ఓటింగ్ అనేది జరుగుతుంది? అంటే ఇప్పుడు హెచ్సిఏ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఇలాంటి పెద్ద పోస్ట్ చూస్ చేసుకోవడానికి, పోస్ట్ లో ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవడానికి ఎలక్షన్స్ అవుతాయి సార్. ఎవ్రీ 3 years ఎలక్షన్స్ అవుతాయి. సో ఆ ఎలక్షన్స్ లో ఓటింగ్ క్రైటీరియా ఎవరికి ఉంటుంది అంటే ఎవరికైతే ఈ హెచ్సిఏ అఫిలియేటెడ్ రిజిస్టర్డ్ క్లబ్స్ ఉన్నాయో ఆ క్లబ్ ఓనర్స్ కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఓకే. సో ఎవరి దగ్గర అయితే క్లబ్ ఉందో ఆ సెక్రటరీ ఓట్ అయ్యొచ్చు ఎలక్షన్ టైంలో. ఓకే. సో ఆ 217 క్లబ్స్ సెక్రటరీస్ ఆ ఓటింగ్ ఎలక్షన్ దాంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఆ 217 ఏవైతే ఓట్స్ పడతాయో వాళ్ళు హైయెస్ట్ ఓట్స్ ఎవరికి వస్తారో వాళ్ళు ఎలక్ట్. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఓటింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర కావాల్సిన ఏదో మ్యానిపులేట్ చేయడమో లేకుంటే నేను చేస్తా అని చెప్పి చేయడమో, ఇప్పుడు ఓటేసి నేను ఇన్ కేస్ నేను ప్రెసిడెంట్ అయినా అనుకోండి, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కానీ లేకుంటే వాళ్ళ క్లబ్ నుంచి నేను ప్లేయర్ మామూలుగా ఉన్నా సరే ఆడిపిస్తాను, మొయినుద్దౌలా రంజీ ఆడిపిస్తాను ప్రామిసెస్ చేసి తీసుకుంటారా? ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది దీంట్లో? అంటే మోస్ట్లీ ఎలక్షన్స్ కూడా నార్మల్ మన గవర్నమెంట్ ఎలక్షన్స్ లాగానే ఉంటాయి సార్. మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఎవ్రీవేర్. ఇక్కడ కూడా మనీ ఇన్వాల్వ్ లేదు అనే ఉండదు. ఓటింగ్స్ కి మనీ ఇస్తారు సెక్రటరీస్ కి,
సో దాన్ని బట్టి ఎలక్షన్ అంతా రివాల్వ్ అయ్యేది దాని చుట్టే ఉంటుంది సార్. అండ్ ఓటింగ్ కమిట్మెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే, అంటే నువ్వు నాకు ఓట్ వేస్తే నేను నీ సైడ్ నుంచి ఎవరన్నా ప్లేయర్ ఎవరన్నా ఉన్నా ఆ మ్యూచువల్ ఫేవర్స్ అనేవి అది మ్యాండేటరీగా ఉంది సార్. మ్యాండేటరీగా. ఇన్ కేస్ ఒక గ్రౌండ్ లెవెల్ ప్లేయర్ ఉన్నాడు, ఎలాంటి క్లబ్స్ ఆడలేదు, తనకి ఇంటర్నేషనల్ ఆడాలని ఆసక్తి ఉంది, కోరిక ఉంది అనుకోండి, తను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా రాణించాలి, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలంటే తను ఫస్ట్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి? అంటే ఫస్ట్ థింగ్, ఎవరికైనా హైయర్ లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లీగ్ క్రికెట్ సార్. ఓకే. సో ఏ అకాడమీస్ దగ్గర అయితే లీగ్ టీమ్స్ ఉన్నాయో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓపెన్ ట్రయల్స్ పెడతారు. కొంతమంది ఇప్పుడు లాస్ట్ 5-10 years నుంచి నడిచే ప్రాసెస్, అది అందరికీ తెలిసిందే, కానీ అందరూ అది సైడ్ లైన్ చేస్తారు. బట్ ఈవెన్చువల్లీ తెలిసిన విషయం ఏంటంటే డబ్బులు తీసుకొని లీగ్ క్రికెట్ ఆడిపిస్తున్నారు అని. సో అట్లా ఒక లీగ్ టీంకి ఆడి ఆ లీగ్ టీంలో పార్టిసిపేట్ చేసి పర్ఫామ్ చేసి దాంట్లో నుంచి ఈ జోనల్స్లోకి వచ్చి జోనల్స్లో పర్ఫామ్ చేసి జోనల్ నుంచి ఒక స్టేట్ లెవెల్ క్రికెట్లోకి వెళ్ళి స్టేట్ లెవెల్లో పర్ఫామ్ చేసి అట్లా స్టెప్ బై స్టెప్ రంజీ ట్రోఫీ లెవెల్కి వేస్తారు. రంజీ ట్రోఫీలో పర్ఫామ్ చేసిన బెటర్ ప్లేయర్స్ డ్యూరింగ్ రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఏంటంటే ఈ ఐపీఎల్ టీమ్స్లో స్కౌట్స్ ఉంటారు. సో ఈ టాలెంట్ హంట్ చేయడానికి ఎవ్రీ ఐపీఎల్ ఫ్రాంచైజీ వాళ్ళ ఓన్ స్కౌట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఈ డొమెస్టిక్ టోర్నమెంట్స్ రంజీ ట్రోఫీ మ్యాచెస్కి వెళ్ళి ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నారో, హార్డ్ హిట్టర్స్ ఉన్నారో వీళ్ళని షార్ట్ లిస్ట్ చేసుకొని వాళ్ళకి ఒక ట్రయల్ కోసం అని పిలిపించి అక్కడ ట్రయల్స్లో బెటర్ అనిపించిన వాళ్ళని ఐపీఎల్ ఆప్షన్లో వేసే ఛాన్స్ ఉంది. ఓకే. అయితే ఇప్పుడు మన దగ్గర నేను లాస్ట్ కొద్ది రోజుల నుంచి విన్నాను, లీగ్స్ జరగట్లేదు, లీగ్స్ అనౌన్స్మెంట్ చేసి లీగ్స్ ఆపేయడం జరిగింది. రీజన్ ఏంటి అసలు, ఎందుకు ఇది? వై సార్? ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్ టు మన పాలిటిక్స్ సార్, మన హెచ్సిఏ పాలిటిక్స్. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా ఎలెక్ట్ అయిన పవర్ఫుల్ మనిషి ఏదైనా డిసిషన్ తీసుకుంటే తనని డిస్టర్బ్ చేయడానికో, ఆ సెటప్ ని డిస్ట్రాక్ట్ చేయడానికో ఆపోజిషన్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ వేసి సో వాళ్ళని డిస్టర్బ్ చేసి లీగ్స్ అవ్వకుండా చేయడము, మళ్ళీ గ్రౌండ్ ఓనర్స్ తో మాట్లాడుకొని గ్రౌండ్స్ ఇవ్వకుండా, ఎంపైర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎంపైరింగ్కి వెళ్ళకుండా గ్రౌండ్స్ కి. సో ఇవన్నీ ఒక నార్మల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ లో జరిగే పాలిటిక్స్ అన్ని ఈ క్రికెట్ లోకి కూడా తీసుకొని వచ్చి ఈ మ్యాచెస్ జరిగే టైంలో కరెక్ట్ టైంలో వచ్చేసి గ్రౌండ్స్ ఇవ్వకపోవడము, ఎంపైర్స్ ని పోస్ట్ చేయకపోవడము గ్రౌండ్స్ కి. కొన్ని సిచ్యువేషన్స్ ఇలా కూడా అయినాయి వేర్ టీమ్స్ గ్రౌండ్ కి వెళ్ళాయి కాకపోతే ఎంపైర్స్ రాలేదు. సో ప్లేయర్స్ అందరూ అసలు వాళ్ళకి ఏం అప్డేట్ లేదు, 2 teams ఆల్రెడీ గ్రౌండ్ లో వెయిట్ చేస్తున్నాయి, ఎంపైర్స్ లేరు. ఇంకా అప్పుడు ఏంటి అని అనుకుంటే లేదు మ్యాచ్ లేదు అని ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళకి ఆప్షన్ ఉండకుండా వాళ్ళు ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పేసి ఇంకా వాళ్ళని ఇచ్చేయడము, ఇవన్నీ లాస్ట్ few years నుంచి జరుగుతున్న ప్రాసెస్. మరి లీగ్స్ జరగకపోయింటే, లీగ్స్ జరగలేదు, మొయినుద్దల్లా ఎన్ని సంవత్సరాలు అయితే అసలు మొయినుద్దల్లా జరగక? మొయినుద్దల్లా గోల్డ్ కప్ లాస్ట్ అయింది ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2000 కోవిడ్ కి ముందు సార్. 2018-19 లో లాస్ట్ అయింది. తర్వాత మొయినుద్దల్లా గోల్డ్ కప్ మళ్ళీ జరిగింది సార్. రంజీ ఎన్ని రోజులు అవుతుంది అసలు రంజీ జరిగి? రంజీ ట్రోఫీ మొన్న రీసెంట్ గా కంక్లూడ్ అయింది సార్, జనవరిలో కంక్లూడ్ అయింది. రంజీ ట్రోఫీ ఇస్ ఎవ్రీ ఇయర్ ప్రాసెస్. రంజీ ట్రోఫీ ఎవ్రీ ఇయర్ అవుతుంది, దట్ ఈస్ మ్యాండేటరీ. కానీ ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళేది కదా, మరి డైరెక్ట్ రంజీ ఎలా ఆడిపిస్తున్నారు వీళ్ళు అసలు? అంటే ఇప్పుడు రంజీ ట్రోఫీకి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ కోవిడ్ తర్వాత డైరెక్ట్ గా ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ రికగ్నైజ్డ్ ప్లేయర్స్, ఆల్రెడీ ముందు లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసేసి లేకపోతే ఏజ్ గ్రూప్ లెవెల్లో మంచిగా చేసి వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ ఆ స్టేజ్ లో ఉన్న ప్లేయర్స్ ని ఒక 30 players స్ట్రాంగ్ 30 players ని తీసుకొని 2 teams లాగా చేసి కొన్ని ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడిపించారు. ఓకే. వితౌట్ కండక్టింగ్ లీగ్స్. ఓకే. సో ఆ ప్రాక్టీస్ మ్యాచెస్ నుంచి డైరెక్ట్ టీమ్ తీసినారని మధ్యలో రీసెంట్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. ఇలా జరిగినప్పుడు మరి ఇంతమంది ఏవైతే క్లబ్స్ ఉన్నాయో 217 clubs లో పిల్లలు ఎంతమంది అయితే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా అది? 100% సార్, ఇది చాలా అన్ఫేర్. బట్ దాన్ని క్వశ్చన్ చేయగలిగిన అథారిటీస్ కానీ పర్సన్స్ కానీ ఎవరు లేరు సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఆ సిచ్యువేషన్లో ఎవరైనా క్వశ్చన్ చేయాలన్నా కూడా వాళ్ళ పోస్ట్ ఏమవుతుందో లేకపోతే వాళ్ళకి ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఏమైనా హామ్ జరగవచ్చేమో అని అందరూ సైలెంట్గా ఉండడము, లేకపోతే ఏదో చూసి చూడనట్టు ఇది చేయడము. కొంతమంది ఫైట్ చేస్తారు
కాకపోతే అది సస్టైన్ అవ్వచ్చు సార్. అది ఒక 2 days న్యూస్ ఛానల్స్లో వస్తుంది, న్యూస్ పేపర్స్లో వస్తుంది. కాకపోతే ఆ 2 daysలో మళ్ళీ అది డైల్యూట్ అయిపోతుంది. సో స్ట్రాంగ్ గా దాన్ని అపోజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్రాపర్ గా జరగడానికి, మ్యాచెస్ జరగడానికి ఇలాంటి అడ్డంకులు లేకుండా చేయాలంటే అసలు వాట్ ఈస్ ద స్టెప్? సార్ నా ఒపీనియన్ లో ఐ థింక్ మన హైదరాబాద్ నుంచి టాప్ లెవెల్లో క్రికెట్ ఆడిన ప్లేయర్స్ పవర్ లో ఉంటే ఐ థింక్ క్రికెట్ చాలా స్మూత్ గా అవుతుంది సార్. ఓకే. సో సంబడి లైక్ లక్ష్మణ్ సార్ కానీ, లేకపోతే ప్రజ్ఞాన్ ఓజాబాయ్ కానీ, ఇట్లాంటి ఇండియన్ టీమ్ కి ఆడిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో హూ నోస్, అంటే వాళ్ళకి తెలుసు ఎంత కష్టపడితే ఆ లెవెల్లోకి వెళ్తారో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ సిచ్యువేషన్, ఆ పొజిషన్స్ లో ఉంటే క్రికెట్ చాలా స్మూత్ గా అవుతుంది సార్. సెలెక్షన్ ప్రాసెస్ కానీ, లీగ్ ప్రాసెస్ కానీ, ఇవన్నీ సిస్టమాటిక్ గా ఇంకా కరెక్ట్ గా జరిగే ఛాన్సెస్ ఉంది. సో వివిఎస్ లక్ష్మణ్ సార్ కానీ, ఎవరైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన ప్లేయర్స్ ఎవరైనా పవర్లోకి వస్తే ఇవన్నీ కొంచెం సెట్ రైట్ అయిపోతాయని నా ఒపీనియన్. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఇప్పటిదాకా ఏదైనా లీగ్స్ కానీ ఏమైనా ఆడడం జరిగిందా? లేదు సార్. అంటే ప్రస్తుతానికి ఉన్న ప్రెసిడెంట్ సార్ అయితే క్రికెట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు, జీరో బ్యాక్గ్రౌండ్. ఇట్ ఈస్ ఆల్ అంటే మళ్ళీ అగైన్ ఇట్స్ ఆల్ పాలిటిక్స్, మనీ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఇంకా పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళకే తెలియాలి సార్ అది ఎట్లా ఏం జరుగుతుందో. ఇంకా నేను అనుకుంటా ఈ ఇంటర్నేషనల్ ప్లేయర్స్, నేను ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆ రోల్ తీసుకోకపోవడానికి రీజన్ కూడా అదే సార్. వాళ్ళ పొజిషన్ లోకి వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసే టీం కావాలి. సో ఆ టీం ఉండకపోవడం వల్ల అందరూ సైడ్ లైన్ అయిపోతున్నారు, ఆ పొజిషన్ లోకి రావడానికి కూడా భయపడుతున్నారు. సో అది వాళ్ళ సిస్టమ్ అంతా ఇది ఉండాలి సార్. అంటే ఒక్కరితో అవ్వదు, ఇట్ హ్యాస్ టు బీ ద హోల్ సిస్టమ్. అంతా మొత్తం సిస్టమ్ చేంజ్ అయితేనే ఏదైనా బెటర్ జరుగుతుంది. అంటే వితౌట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ప్రెసిడెంట్ అయితే స్పోర్ట్స్ పిల్లల పరిస్థితి ఏంటి? ఎంత వితౌట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే దాంట్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత కష్టపడతారు పిల్లలు ఆ స్థాయికి రావడానికి. కష్టపడ్డ పిల్లలకి సరైన న్యాయం దక్కుతుందా లేదా అని చెప్పేసి ఆలోచన లేకుండా ఈ పాలిటిక్స్ వచ్చి దీంట్లో ప్రెసిడెంట్ లెవెల్లో కూర్చోబెడితే వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇది ఐ థింక్ హెచ్సిఏ కాకుండా బీసీసీఐ ఈ డిసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ డిసిషన్ బీసీసీఐ తీసుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎవరైతే బీసీసీఐ ఒక రూల్ పెట్టాలి ఏంటంటే, ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్, రంజీ ట్రోఫీ మ్యాచెస్ కానీ, లేకపోతే ఇండియా రిప్రజెంట్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళు ఆ పొజిషన్లోకి ఉంటే అప్పుడు వాళ్ళ కింద వాళ్ళు ఎంచుకున్న ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ కింద వర్క్ చేసే కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. సో వాళ్ళు కేపబుల్ ఇనఫ్ టు రన్ ద అసోసియేషన్ నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మన హెచ్సిఏ అంటే బీసీసీఐ అఫిలియేటెడ్ 100%. మరి ఇప్పుడు ఈ క్లబ్స్, మనం కొత్త క్లబ్స్ ఇట్లా మనం ఏర్పాటు చేసుకోవాలి, కొత్త క్లబ్ మనకు కావాలి అనుకున్నప్పుడు అఫిలియేషన్ దొరుకుతుందా అసలు హెచ్సిఏ నుంచి? అంటే నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 25 years ప్లస్ అయిపోయింది సార్ క్రికెట్ ఫీల్డ్లోకి వచ్చి. కానీ నేను ఇప్పుడు వరకు అయితే నేను ఏదైనా కొత్త పేరుతో ఒక టీం వచ్చిందని ఎప్పుడు వినలేదు. ఏది ఉన్నా ఆ 217 క్లబ్సే మ్యాండేటరీగా అవే క్లబ్స్ ఉన్నాయి. సో కొత్త క్లబ్ వచ్చినట్టయితే ఎప్పుడు వినలేదు. ఏది జరిగినా ఆ క్లబ్స్ వేరే ఇండివిజువల్ కి సేల్ అవ్వడము, వేరే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు నడిపించడము అది జరుగుతుంది. కానీ కొత్త క్లబ్ వచ్చినట్టయితే ఎప్పుడు జరగలేదు. కొత్త క్లబ్కు అప్రూవల్స్ ఇవ్వట్లేదు. ఓకే, సారీ, నేను అసలు మీ దాని గురించి మాట్లాడమని వచ్చి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మనం జర్నీ, అక్కడ కూడా వెళ్ళాం. కాకపోతే దీంట్లో బాగా హెచ్సిఏలో స్కామ్స్, బకెట్లు కొనడానికి ₹1,00,00,000, బాళ్ళు కొనడానికి ₹1,00,00,000. ఇది ఏంటి అసలు? ₹1,00,00,000 స్కామ్ చేయడానికి హెచ్సిఏ ఉందా? ఎక్కడ అసలు స్పోర్ట్స్ ఏది చూసుకున్నా సరే హెచ్సిఏ స్కామ్ బయటకు వస్తుంది సార్. అది బేసికలీ ఇది ఎట్లా ఉంటుంది అంటే, నేను ఫస్టే చెప్పాను మీకు, ఇదంతా ఇన్వాల్వ్ విత్ మనీ. ఎలక్షన్స్ ఏదైతే ఉంటుందో అది నార్మల్ మన గవర్నమెంట్ ఎలక్షన్స్ ఎట్లయితే నడుస్తాయో, ఓట్కి ఇన్ని డబ్బులు ఇస్తామో, లేకపోతే మీకు ఇది ప్రామిస్ చేస్తామో అని ఓట్స్కి ఎట్లయితే ప్రామిస్ చేస్తారో, సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఈ అసోసియేషన్లో కూడా ఉంది సార్. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, పాలిటిక్స్, గవర్నమెంట్ పాలిటిక్స్ ఇది మిక్సప్ అయ్యి ఇది సైమల్టేనియస్ గా రెండు ఒకటే లాగా నడుస్తున్నాయి సార్. సో అంటే ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలి అని అంటే
అదే యాజ్ ఐ సెడ్ ఇప్పుడు బీసీసీఐ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఐ థింక్ ఇది కొంచెం కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సార్ బీసీసీఐ అన్నారు కాబట్టి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు కరెంటు ఇండియాకి ఆడుతుంది ఒక టీం అందరికి తెలుసు, ఇండియా జెర్సీ వేసుకుంటాం. ఆ టీము ఇప్పుడు కరెంట్ ఉన్న టీం రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో నడుస్తున్న టీం మొత్తం బీసీసీఐకి ఆడుతుందా, ఇండియాకు రిప్రజెంట్ చేస్తుందా? దేనికి అసలు ఆడుతుంది? 100% ఇండియాకే రిప్రజెంట్ చేస్తున్నారు సార్. ఎందుకంటే ఇండియా ఇప్పుడు రీసెంట్లీ ఉన్న పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే ఇండియన్ టీం అనే దానికంటే ముందు బీసీసీఐ ఇండియన్ అనేది క్లారిఫికేషన్ కావాలి నాకు. అంటే 100% ఇండియానే సార్. ఎందుకంటే ఇండియన్ టీం బీసీసీఐ లేకుండా ఇండియన్ టీం లేదు. ఎందుకంటే బీసీసీఐ ఈజ్ అ బాడీ విచ్ కమ్స్ అండర్ ఐసీసీ అండ్ అట్ ద సేమ్ టైం బీసీసీఐ సెలెక్షన్ చేస్తేనే ఒక ఇండియన్ టీం అవుతుంది. ఇది ఒక ఐసీసీఐ బీసీసీఐ అనేది ఆర్గనైజేషన్స్, ఇవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. కానీ ఇండియాకి వీటికి అంటే ఇండియాలోనే ఉంటాయి, కానీ ఎగ్జాక్ట్లీ ఇండియాకి సంబంధించింది కాదు. అంటే ఒక బాడీ అనేది సపరేట్ బాడీ దీనిది బీసీసీ అనేది. ఈ రోజు బీసీసీఐకి ఇంటర్నేషనల్ టీమ్స్ కూడా, ఇంటర్నేషనల్ బాడీస్ కూడా భయపడుతున్నాయి. 100% ఈ బీసీసీ ఎలా చెప్తే అలా వింటున్నాయి. కానీ చాలా మందితో ఏమంటామంటే బీసీసీఐ అనేది సపరేటు, ఇండియా అనేది సపరేటు. లేదు సార్, అట్లా ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే అట్లా ఉంటే మనం ఆన్ ద ఫీల్డ్ రిజల్ట్స్ ఏం కన్ఫ్యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టిండీస్ క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఇండివిజువల్గా వాళ్ళ ప్యాషన్ కోసం ఆడుతున్నారు తప్పితే వాళ్ళ బోర్డు నుంచి సపోర్ట్ ఏం లేదు. సో బోర్డు నుంచి సపోర్ట్ లేనప్పుడు 100% వాళ్ళ వెస్టిండీస్ క్రికెట్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నదో మన అందరికీ తెలిసిందే. సో బోర్డు సపోర్ట్ లేనిది అక్కడ ఆ టీం ఉండదు. సో అందుకనే అని అంటున్నాం 100% బీసీసీఐ రోల్ ఉంటుంది. బీసీసీఐ ఇస్ అ పవర్ఫుల్ బాడీ అంటే అన్ని కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే బీసీసీఐ ఇస్ అ స్ట్రాంగ్ బాడీ. కానీ బీసీసీఐ లేకుండా ఇండియన్ టీం లేదు. బట్ ఇండియన్ ప్లేయర్స్ దే ఆర్ కేపబుల్ ఇనఫ్ టు అండర్స్టాండ్, ఆ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేస్తారు. ఆ ప్రెషర్, మన ఇండియాలో ఉన్న ఈ ప్యాషన్ వల్ల, ఈ పబ్లిక్లో ఉన్న ప్యాషన్, ఆ లవ్ ఫర్ ద గేమ్ వల్ల ప్లేయర్స్కి కూడా తెలుసు వాట్ దే ఆర్ ఫేసింగ్ అండ్ వాట్ ఛాలెంజెస్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్. ఇన్ కేస్ ఏమన్నా అప్ అండ్ డౌన్ జరిగితే అందరూ రివోల్ట్ అయిపోతారు. ఎందుకంటే క్రికెట్ ఈజ్ అ గేమ్, ఆ గేమ్ అట్లాంటిది. అందరూ అటాచ్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి ఇంట్లో దేర్ ఇస్ అ క్రికెట్ లవర్ ఇప్పుడు. సో వితౌట్ అదే కమింగ్ టు ద పాయింట్, బీసీసీఐ లేకుండా ఇండియన్ టీమ్ లేదు. మీరు ఒక మాట అన్నారు, వితౌట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ప్రెసిడెంట్ అవుతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, దీనికి యాక్షన్ బీసీసీఐ తీసుకోవాలని. కానీ బీసీసీఐలోనే వితౌట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చైర్మన్ ఉన్నాడు, చైర్మన్ అండ్ ప్రెసిడెంట్. ఆయన అపోజిషన్ ఉన్నాడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర కూడా ఇదే. కానీ న్యాయం ఎక్కడ జరుగుతుంది? పర్ఫెక్ట్ ప్లేయర్స్కి అన్యాయం జరుగుతున్నట్టే కదా. కానీ ఇప్పుడు ఇండియన్ టీమ్ సెలెక్షన్ క్రైటీరియా చూసుకుంటే సార్, దెర్ ఇస్ అ ఫెయిర్ సెలెక్షన్ ప్రాసెస్కి వస్తే గౌతమ్ గంభీర్ సీరియస్ కూర్చున్నాడు కాబట్టి కరెక్ట్. సో ఈవెన్ దో జైషా ఇస్ ద హెడ్, ఓకే, బట్ స్టిల్ సెలెక్టర్స్ కానీ చైర్మన్ కానీ ఎవరైతే ఉన్నారో దే ఆర్ బీయింగ్ వెరీ ఫేర్ టు దేర్ రోల్. అంటే వాళ్ళకున్న రిసోర్సెస్కి, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్కి వాళ్ళు కరెక్ట్ టీమ్ చూస్ చేసుకుంటారు. ఓకే. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి వస్తే ఏమవుతుందంటే ఆ మెయిన్ ఏదైతే గోల్ ఆర్ ఏం ఉంటుందో టు సెలెక్ట్ ద బెస్ట్ 15, అక్కడ వీఆర్ ఫెయిల్. అక్కడ ఫెయిల్ అవుతారు 100%. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అక్కడ? అంటే అదే అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, పాలిటిక్స్. అంటే ఓటింగ్ కమిట్మెంట్స్ ఉంటాయి. మీరు నాకు ఓట్ వేస్తే నేను వీళ్ళని ఆడిపిస్తా అనే కమిట్మెంట్ కానీ, లేకపోతే డబ్బు ఇచ్చి ఓట్ చేసుకున్న కమిట్మెంట్స్ కానీ. సో ఆ కమిట్మెంట్స్ వల్ల ఆ పోస్ట్కి వచ్చిన తర్వాత 100% ఆ కమిట్మెంట్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ ఆ క్లాషెస్ వచ్చి, ఆ డిఫరెన్సెస్ అక్కడ వచ్చి బెటర్ ప్లేయర్స్, టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మందికి ఇండస్ట్రీస్ జరుగుతుంది. ఎంతవరకు ఫెయిర్ ఇది? ఎంతవరకు ఫేర్ అంటే జీరో బ్యాక్గ్రౌండ్ వచ్చి ప్రెసిడెంట్ వాళ్ళకు మాట ఇచ్చి డబ్బులు ఇచ్చి లేకుంటే ఒక ప్రామిస్ చేసి ప్రెసిడెంట్ స్టేజ్ లో ఉండి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న ప్లేయర్స్ ని, పిల్లల్ని తొక్కేయడమే కదా ఇది. అదే సార్, యాజ్ ఐ సెడ్, ఇండియన్ టీమ్ కి ఉన్న సెలెక్టర్స్ వాళ్ళ రోల్స్ వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు వాళ్ళ రోల్ కి జస్టిస్ చేసి ప్రాపర్ టీమ్ సెలెక్ట్ చేస్తున్నారు అక్కడ వరకు. మరి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏమవుతుంది అని అంటే ఈ కమిట్మెంట్స్ వల్ల ఈ
ఫేవర్స్ వల్ల, ఇండివిజువల్ ఫేవర్స్ వల్ల ఇదంతా కొంచెం డైల్యూట్ అయిపోయి మెయిన్ ఫోకస్ ఏదైతే క్రికెట్ ఉండాలో అది పక్కకు జరిపేసి ఈ పాలిటిక్స్, ఈ మనీ ఇన్వాల్వ్మెంట్, ఈ ఓటింగ్ కమిట్మెంట్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతుంది. మిమ్మల్ని రంజీ ఆడేటప్పుడు వాటర్ బాయ్గా ఆన్ బెంచ్గా ఎన్ని సంవత్సరాలు కూర్చోబెట్టారు అసలు? ఆల్మోస్ట్ 7 years. 7 years. ఆన్ అండ్ ఆఫ్ 7 years. 7 years. 7 years తర్వాత అయినా పిచ్లోకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది అంటే వచ్చింది సార్, కానీ నేను ఐ వాంట్ బి వెరీ ఆనెస్ట్, నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. అంటే నాకు వచ్చిన ఛాన్సెస్ మేబీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారు, ఎవరికైతే ఇంకెక్కువ ఛాన్సెస్ దొరికినాయి. సో వాళ్ళలాగా సేమ్ కంపారిజన్లో నాకు దొరకలేదు ఛాన్స్. సో నాకు 3 matches దొరికితే వేరే వాళ్ళకి 5 matches దొరికిన వాళ్ళు ఉన్నారు, 7 matches ఆపర్చునిటీస్ దొరికిన వాళ్ళు ఉన్నారు. సో ఆ స్టేట్కి వెళ్ళినాక 3 matches ఆడి నేను బయటకు వచ్చేసాను. ఇంకా చాలామంది ఉన్నారు ఫెయిల్ అయినా కూడా కన్సిస్టెంట్గా వాళ్ళని ఆడిపించుకుంటూ. సో సార్ బేసికలీ ఆ లెవెల్లోకి వెళ్ళినప్పుడు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా ప్యాషన్, చాలా కమిట్మెంట్, చాలా అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ పెట్టి ఉంటారు. సో ఒక వితౌట్ ఎనీ టాలెంట్ ఆ స్టేజ్కి వెళ్ళలేరు సార్. రైట్. సో ఆ స్టేజ్కి వెళ్ళినాక కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి బేసికల్లీ. నేను అనుకుంటా ముంబై, కర్ణాటక, తమిళనాడు టీమ్స్ సక్సెస్ఫుల్ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ దట్ ఏంటంటే ప్లేయర్కి వాళ్ళకి తెలుసు ఆ ప్లేయర్ వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాడో, ఆ ప్లేయర్ని వాళ్ళు 100% బ్యాక్ చేస్తారు. కానీ మన దగ్గర వచ్చేసరికి ఏమవుతుందంటే నువ్వు ఈ మ్యాచ్ పర్ఫామ్ చేయకపోతే నేను తీసేస్తాను. ఓకే, అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ప్లేయర్కి ఆల్రెడీ ఉంటుంది. ప్రెషర్ స్టార్ట్ అయిపోతుంది. క్రికెట్ ఈజ్ అ వెరీ లాట్ ఆఫ్ ప్రెషర్ ఓరియంటెడ్ గేమ్. సో నువ్వు వెన్ ఆల్రెడీ మన మైండ్లో అంత ప్రెషర్ పెట్టుకొని మళ్ళీ ఇది యాడెడ్ ప్రెషర్, అంటే నేను పర్ఫామ్ చేయకపోతే నేను బయటికి వెళ్ళిపోతాను. రైట్. సో ఈ ప్రెషర్ వల్ల దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ప్లేయర్స్, గుడ్ ప్లేయర్స్ హూ కుడ్ నాట్ పర్ఫామ్. అది ఎక్స్క్యూజ్ అనలేము, బట్ ఫేర్ ఛాన్సెస్ దొరకలేదు అంతే. సో నా సిచ్యువేషన్లో కూడా అంతే. ఐ థింక్ నాకు ఫేర్ ఛాన్సెస్ దొరకలేదు. మరి లీగ్స్ ఆడడానికి, మన ఐపీఎల్, ప్రీమియర్ లీగ్స్ ఆడడానికి ఛాన్స్ ఒక్కసారి దొరికిందా? లేదు సార్. అంటే నేను ఇక్కడ క్రికెట్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ చూసుకొని నన్ను ఎప్పుడైతే నేను టీంలో నుంచి బయటకు వచ్చానో అప్పుడు ఇంకా నాకు తెలిసిపోయింది సార్ సిచ్యువేషన్ ఏంటో, నా సిచ్యువేషన్ ఏంటో. ఇంకా నేను ఎందుకంటే నాకు క్రికెట్ ప్యాషన్, నేను హైదరాబాద్కి ఆడాలా, వేరే స్టేట్కి ఆడాలా, వేరే కంట్రీకి ఆడాలా, ఎండ్ ఆఫ్ ద డే నాకు క్రికెట్ ఆడడం ఇష్టం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ ఐ యామ్ ప్లేయింగ్. సో నాకు ఆస్ట్రేలియాలో ఒక ఆపర్చునిటీ దొరికి ఇంకా నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవడం జరిగింది. అదే అడుగుదాం అనుకుంటాను. యాక్చువల్లీ ఆస్ట్రేలియా అసలు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీరే అక్కడ అప్రోచ్ అయ్యారా, లేకుంటే అక్కడ టీం నుంచి మీకు అప్రోచ్? ఎందుకంటే అక్కడ వన్ ఆఫ్ ది టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తారని చెప్పేసి క్లబ్ కి. ఎస్. సో బేసికలీ ఏమైందంటే నేను 2014లో క్రికెట్ కొంచెం ఛాలెంజింగ్ టఫ్ క్రికెట్ ఆడాలి అనే డెసిషన్ తీసుకొని ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. ఓకే. సో ఒక అన్న ఉన్నారు హైదరాబాద్ నుంచి, తను సపోర్ట్ చేశారు. సో తను ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల నాకు ఇంగ్లాండ్లో ఒక ఆపర్చునిటీ దొరికింది 2014లో. సో ఆ ఆపర్చునిటీ దొరికినప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆడినప్పుడు ఆ టీమ్ మెంబర్, వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది. సో వాళ్ళు సడన్లీ దే వర్ లుకింగ్ ఫర్ అ ప్రొఫెషనల్ ప్లేయర్ వాళ్ళ క్లబ్ కోసం. సో తను నన్ను అప్రోచ్ అయ్యి కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత, ఆల్మోస్ట్ 4 years గ్యాప్ తర్వాత నన్ను అడగడం జరిగింది. అంటే ఓవర్ సోషల్ మీడియా కాన్వర్జేషన్, అంటే ఫ్రీ ఉండవా, ఆడగలుగుతావా, ఇంకా ఆడుతున్నావా, క్రికెట్ ఎట్లా ఉంది అని. అంటే ఆ కాన్వర్జేషన్లో తను నన్ను అడగడం జరిగింది, ఇట్లా వచ్చి ఆడతావా, మాకు ఒక టీం ఉంది, రా, నేను అంతా ఆర్గనైజ్ చేస్తాను మేము ఇక్కడ అని. వాళ్ళు మా క్లబ్ మోరల్ బాగ్ క్రికెట్ క్లబ్, అంటే ఇది నేను వేసుకున్న టీం. సో వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి ఇంకా యాజ్ అ ప్రొఫెషనల్ నేను ఆ క్లబ్కి పోయి ఫస్ట్ ఇయర్ యాజ్ అ నార్మల్ ప్లేయర్ ఆడాను సార్. నా పర్ఫార్మెన్స్ ఇంకా నా గేమ్ నాలెడ్జ్ చూసి నెక్స్ట్ ఇయర్ నాకు క్యాప్టెన్సీ ఇవ్వడం జరిగింది. 4 years అయిపోయింది. ఆ క్లబ్కి నేను క్యాప్టెన్ కమ్ కోచ్ లాగా చేస్తాను. ఇప్పుడు మనకు ఇండియా టీంలో కరెంట్ 3 ఉన్నారు. ఒకడు నితీష్ రెడ్డి, తిలక్ వర్మ అండ్ సిరాజ్. ఈ 3 ఉన్నారు. అసలు ఈ 3 మన క్లబ్ నుంచి అయినా హైదరాబాద్ హెచ్ఐ నుంచి వెళ్ళారా, లేకుంటే ఎక్కడెక్కడ నుంచి? అసలు సిరాజ్ అండ్ తిలక్ హైదరాబాద్. ఓకే. నితీష్ వచ్చేసి ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేసిన. ఆంధ్ర నుంచి. కానీ సిరాజ్కి అసలు బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్, తను చదువుకున్న ఇంటర్మీడియట్, క్లబ్కు ఆడలేదు అనుకున్న స్థాయిలో సడన్గా అక్కడ దాకా వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు?
అంటే సిరాజ్ ది 1 in a million స్టోరీ అనొచ్చు సార్. ఎందుకంటే సిరాజ్ కి ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి అని అంటే క్రికెట్ వెనకాల చాలా మంది సపోర్ట్ ఉంది సార్. లైక్ భరత్ అరుణ్ సార్. ఎందుకంటే నేను రంజీ ట్రోఫీ టీంలో ఉన్నప్పుడు సిరాజ్ ఉండే. సో అప్పుడు భరత్ అరుణ్ సార్ పర్సనల్గా సిరాజ్ని మోల్డ్ చేసి సిరాజ్ది టాలెంట్ని గుర్తించి తనకి భరోసా ఇచ్చి 100% నువ్వు ఐపీఎల్ ఆడతావు, నేను ఏదో ఒకటి నేను ఇది చేస్తాను అని ఆ కమిట్మెంట్ ఇచ్చి ఆ కమిట్మెంట్ పైన నించొని సిరాజ్ని పర్సనల్గా ఇది చేసిన వ్యక్తి భరత్ అరుణ్ సార్. సో ఒక ప్లేయర్ ఆ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే ఇట్లా సపోర్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, వితౌట్ సపోర్ట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. చాలా కష్టం పైకి వెళ్ళడం. ఈ సిరాజ్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మన దగ్గర 2 వరల్డ్ కప్స్ అయినాయి రీసెంట్గా. కానీ 2 వరల్డ్ కప్స్లో కూడా సిరాజ్ని ఆన్ టీం పెట్టలేదు, ఎందుకు? అంటే అక్కడ అంటే మనం న్యూస్ పేపర్స్ సోషల్ మీడియాలో చూసిన టాపిక్స్ ఏంటంటే వికెట్స్ ఓల్డ్ బాల్తో ఎఫెక్టివ్ లేడని, లేకపోతే న్యూ బాల్తో వికెట్స్ తీయట్లేదని రోహిత్ శర్మ ఒపీనియన్. అట్లా చాలా విషయాలు అంటే క్వశ్చనబుల్ ఉండే అప్పుడు. సో మేబీ అగైన్ సెలెక్టర్స్ ఇప్పుడు దాన్ని మనం రాంగ్ కూడా అనలేము సార్. ఎందుకంటే ఇండియా వరల్డ్ కప్ గెలిచి వచ్చింది. సో ఆ టీమ్ 50 మెయిన్ ఓడిపోయింది కానీ 20 వచ్చింది. సో ఆ టీం గెలవడం వల్ల సెలెక్టర్స్ వాళ్ళ డ్యూటీలో 100% కరెక్ట్ టీమ్ సెలెక్షన్ చేసినారు అనే ఇది అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు తిలక్ పర్ఫార్మెన్స్ ఓకేనా ఇప్పటి వరకు? సార్ తిలక్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. ఓకే, తిలక్ కి ఎట్లా అంటే ఆపర్చునిటీస్ వేరే స్టేట్ నుంచి ప్లేయర్స్ ఉంటే ఎట్లయితే ఆపర్చునిటీస్ వస్తాయో అట్లా తిలక్ కి అన్ని ఆపర్చునిటీస్ రావట్లేదు సార్. టీంలో పెడుతున్నారు, మళ్ళీ తీసేస్తున్నారు, మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తుంది. తను పాపం డొమెస్టిక్ క్రికెట్లో వచ్చి మళ్ళీ ఇక్కడ పర్ఫామ్ చేసి ఐపీఎల్లో పర్ఫామ్ చేసి మళ్ళీ అక్కడ స్టేజ్కి వెళ్తున్నాడు, ఆడ పర్ఫామ్ చేస్తున్నారు, మళ్ళీ ఒక సిరీస్ ఆడిపించి మళ్ళీ రెస్ట్. సో అట్లా కాకుండా కన్సిస్టెంట్గా కొన్ని సిరీస్ బ్యాక్ టు బ్యాక్ ఆడిపిస్తే ఐఎమ్ షూర్ తిలక్ వర్మ విల్ బి ద సెన్సేషన్ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ. మీరు అంటే ఇప్పుడు రంజీ కంటే ముందు కొన్ని లీగ్స్ ఆడుతున్నప్పుడు కానీ కొన్ని మ్యాచెస్ ఆడుతున్నప్పుడు కానీ కొన్ని ఇంటర్నేషనల్ ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది. మీకు అలాంటిది ఏమైనా దొరికింది ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడడానికి? సార్ కొన్ని ఐపీఎల్ ట్రయల్ మ్యాచెస్ అంతకుముందు ట్రయల్ మ్యాచెస్ అవుతున్నాయి. అవును. సో కొన్ని ట్రయల్ మ్యాచెస్లో ఆపర్చునిటీస్ దొరికింది, అక్కడ మంచిగా చేశాను. కొన్ని నాకు దొరికిన ఆపర్చునిటీస్లో నేను బెటర్గా చేశాను. కాకపోతే మేబీ ఆ సెలెక్టర్ అప్పుడు ఉన్న సెలెక్టర్స్ కానీ అప్పుడు నా కమిటీ కానీ వాళ్ళకి మేబీ నాకన్నా బెటర్ ఎవరన్నా అనిపించి వాళ్ళని తీసుకోవడం జరిగింది. బట్ నా ప్లేస్లో ఉన్నప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తానంటే ఏదైనా ఉన్నా ఆ ఫీల్డ్లో వెళ్ళినప్పుడు 100% కమిట్మెంట్గా నా టీంకి నేను 100% కమిటెడ్గా ఉంటున్నానా లేనా, ఆ సిచ్యువేషన్స్లో నేను నా టీంకి నా బెస్ట్ ఇస్తున్నానా లేనా అది చూసుకుంటాను. సెలెక్షన్స్ అవన్నీ ప్లేయర్ చేతిలో ఉన్నది కదా సార్. అవును. సో అవన్నీ సెలెక్టర్స్ చేతిలో ఉంటాయి, వాళ్ళు ఏది బెటర్ అనుకుంటే వాళ్ళు అది చేస్తారు. నేను మీ పేపర్ కట్టింగ్స్ అవి చూసినప్పుడు కూడా 100 అండ్ 199 సంథింగ్ చూసినా, కానీ మీకు ఎందుకు బెస్ట్ ఆపర్చునిటీ రాలేదు? బెస్ట్ స్కోర్ ఉంది కదా. బ్యాకప్ ఇంకా సపోర్ట్ లేనిది అది క్రికెట్ ఆడడం చాలా కష్టం సార్. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ 1000 రన్స్ వేసాను సార్ ఒక ఇయర్. ఒకే 1000 రన్స్ ఒకటే ఇయర్లో. అయినా కూడా నాకు టీంలో పెట్టారు కానీ 11లో ఛాన్స్ దొరకలేదు. 11లో ఛాన్స్ 11లో ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ టీం నుంచి బయట చేసేసాను. ఛాన్స్ ఇవ్వకుండా టీం నుంచి బయటకి వచ్చారు. ఓకే. సో మళ్ళీ ఇదే సేమ్ ఇప్పుడు డిఫరెంట్ స్టోరీ చెప్తాను. సో నా సిచ్యువేషన్ అలా అయింది. ఇంకొక ప్లేయర్ సేమ్ నాతో ఆడిన ప్లేయరే వాడు టీంలోకి వచ్చాడు, 11లో ఆడిపించాడు, పర్ఫామ్ చేసి టీంలోకి వచ్చాడు, 11లో ఆడిపించారు రంజీ ట్రోఫీ. ఫెయిల్ అయినాడు అని చెప్పి తీసేసి నన్ను ఇంక్లూడ్ చేసినారు టీంలోకి. 5th మ్యాచ్ నన్ను ఇంక్లూడ్ చేసి ఆ మ్యాచ్ ఆడిపిలేదు 11లో. 5th మ్యాచ్ తర్వాత నన్ను మళ్ళీ తీసేసినారు. ఓకే. సేమ్ ప్లేయర్ని మళ్ళీ తీసుకొని వచ్చి 6th మ్యాచ్ టీంలోకి తీసుకొని వచ్చి 11లో ఆడిపించారు మళ్ళీ. సో ఇట్లాంటి పాలిటిక్స్ అంటే మనకు పర్సనల్గా తెలియదు సార్ ఏం జరిగింటుందో, బిహైండ్ ద సీన్స్ ఏంటి,
ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో అది మనం చెప్పలేము. ఎందుకంటే అప్పుడు నా ఫోకస్ అంతా నా ఆపర్చునిటీ పైన ఉండే. సో నాకు ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందా అని నేను ఈగర్లీ వెయిట్ చేస్తుండే, కానీ అంటే ఎవరు ఏం చేస్తున్నారు అని అవన్నీ పెద్దగా ఆలోచించలేదు సార్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగినాయి. నాతోనే కాదు, అట్లా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. నేను పేర్లు తీయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ, రవితేజ హూజ్ అన్ అవుట్ స్టాండింగ్ ఆల్రౌండర్. తను లాస్ట్ బిఫోర్ ఇయర్ ఇండియా ఆల్మోస్ట్ సౌత్ జోన్ ఆడేసి ఉన్న ప్లేయర్ని మన హైదరాబాద్ టీంలో ప్లేస్ లేదు సార్. తను సౌత్ జోన్ అంటే ప్లేయర్ నెక్స్ట్ ఇయర్ టీంలో లేడు. ఓకే, ఆల్మోస్ట్ 5-6 మ్యాచెస్ అయిపోయినాయి, అసలు టీంలో కూడా పెట్టలేదు తనకి. సో అట్లా తీసుకుంటే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు అట్లా పర్ఫార్మ్ చేసి, అంటే ఇంత వాళ్ళ బ్లడ్ స్వెట్ అంతా ఇచ్చి హైదరాబాద్కి, అయినా కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ లేకుండా ఇప్పుడు నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా, అట్లా నాలాగా చాలా మంది ప్లేయర్స్ స్టేట్ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఎగ్జాంపుల్ విహారీ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయినాడు. సంబడి లైక్ బి సందీప్ who was part of Hyderabad team, very talented player. తను కూడా ఆల్మోస్ట్ సౌత్ జోన్ ఆడేసి మళ్ళీ ఫ్యూ ఇయర్స్, ఒక 1 year సార్ క్రికెటర్ అన్నప్పుడు ఫార్మ్ అవుట్ ఆఫ్ ఫార్మ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. సో ఈవెన్ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్కే ఫ్యూ ఇయర్స్ పట్టింది మళ్ళీ ఫామ్లోకి రావడం. అట్లాంటిది డొమెస్టిక్ లెవెల్లో ఒక ప్లేయర్ ఆల్మోస్ట్ 50 games ఆడిన ప్లేయర్ని మనము ఒక్క బ్యాట్ సీజన్తో కంపేర్ చేసుకోలేము సార్. సో అది చాలా మంది ప్లేయర్స్తో జరిగిన విషయం. దీంట్లో మీ మెంటర్, మీ సీనియర్ రాయుడు గారిది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పేసి నేను విన్నాను. రాయుడు గారికి ఇలాంటి అన్యాయం జరిగిందా? స్టార్టింగ్ నుంచి అంత స్థాయికి వెళ్ళడానికి, ఇంటర్నేషనల్ ఆడుతున్నా కానీ ప్రతిసారి తొక్కేయడం, ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే నెక్స్ట్ మళ్ళీ తొక్కేయడం, ఎందుకు? రీజన్ ఎక్కడ జరిగింది అసలు? సార్ నేను రాయుడు అన్న బుచ్చిబాబు టోర్నమెంట్ అని అవుతుంది సార్. దట్ ఈస్ సెలెక్షన్ గేమ్స్ ఫర్ రంజీ ట్రోఫీ. ఓకే. సో ఆ టోర్నమెంట్ అప్పుడు నేను రాయుడు అన్న రూమ్మేట్స్ ఉన్నాయి. సో ఐ హ్యావ్ అ వెరీ క్లోజ్ బాండ్, అంటే యాజ్ అ సీనియర్, యాజ్ అ మెంటర్. సో నేను ఆయనతో రూమ్ షేర్ చేసుకున్నప్పుడు కూడా చాలా విషయాలు వీ యూస్ టు డిస్కస్. ఎట్లా అంటే క్రికెట్ ఎట్లా ఉంది, ఆ పేస్కి ఎట్లా ఆడగలుగుతాము. సో తను గేమ్ చూసి మాకు షాక్ అనిపిస్తుంది, అదేదో వీడియో గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది రాయుడు అన్న బ్యాటింగ్ చేస్తుండే. ఎందుకంటే రాయుడు అన్న స్ట్రైక్ పైన ఉన్నప్పుడు he already knows what the bowler is going to do. Okay. సో తన మైండ్, తను ఎంత మెచ్యూర్డ్ క్రికెటర్ అంటే బౌలర్ తన రన్అప్లో ఉన్నప్పుడే he knows what the bowler is going to do. ఓకే. సో ఒక మ్యాచ్ కర్ణాటకతో మేము ఆడుతున్నాము, నేను రాయుడు ఉన్న బ్యాటింగ్. అప్పుడు నేను స్ట్రైక్లో ఉన్నప్పుడు, నేను అప్పుడే యంగ్స్టర్, నేను అప్పుడప్పుడే టీంలోకి వచ్చి నేను స్ట్రైక్లో ఉన్నా, రాయుడు అన్న నా దగ్గరికి వచ్చి అభిమన్యు మిథున్ బౌలింగ్ వేస్తున్నాడు. సో హీఈస్ వన్ ఆఫ్ ది ఇండియన్ ప్లేయర్స్ అగైన్. సో రాయుడు అన్న నా దగ్గరికి వచ్చి, ఈ బౌలర్ ఇది చేస్తున్నాడు, నువ్వు రెడీ ఉండు ఈ షాట్ ఆడడానికి. అండ్ అది తన ఎక్స్పీరియన్స్, తన గేమ్లో తన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అక్కడే తెలిసిపోతుంది. ఇంకా వెరీ నెక్స్ట్ బాల్ సేమ్ సిచ్యువేషన్ జరిగింది, ఆయన సేమ్ బాల్ వేసినాడు, నేను ఆ బాల్ని బౌండరీ కొట్టగలను. సో అంత టాలెంటెడ్ ఉన్న ప్లేయర్స్. అన్ఫార్చునేట్లీ రాయుడు అన్నకి అన్ని ఛాన్సెస్ దొరకలేకపోయింది టు రిప్రజెంట్ ఇండియా. మళ్ళీ ఆ వరల్డ్ కప్ నుంచి సెలెక్షన్ నుంచి బయటకు చేసేసినారు. అండ్ ఆల్ దిస్ అగైన్ బేసికలీ నేను అనుకుంటా సౌత్ నుంచి స్ట్రాంగ్గా మాట్లాడే ఒక పవర్ఫుల్ సెలెక్టర్ అట్లా లేరు సార్ వాళ్ళు. ఐ థింక్ అంటే బీసీసీఐలను తొక్కడానికి ఉందా, లేకుంటే మన దగ్గరికి నుంచి వెళ్తున్న మనిషిని కొండేసి లాగేది మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందా? మా ప్లేయర్ను మీరు సెలెక్ట్ చేయొద్దు, ఇలాంటి ప్రెజర్ పెట్టే అవకాశం ఇక్కడ నుంచి ఏమైనా ఉందా? ఎందుకంటే రాయుడు నాట్ ఏ స్మాల్ ప్లేయర్. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే రాయుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సరే ఇవ్వలేదు పర్ఫార్మెన్స్, ఒక 2-3 మ్యాచ్ల వరకు కూడా ఛాన్స్ లేదు, 4th 5th మ్యాచ్ కూర్చోబెట్టినట్టు ఓకే. దీంట్లో చూసుకుంటే 70, 100, 120 వరకు కొట్టి స్కోర్ చేసిన ప్లేయర్ని నెక్స్ట్ మ్యాచ్ కూర్చోబెడతారు. అసలు రీజన్ అర్థం కాదు, ఎందుకు ఇట్లా? అదే సార్ నేను అదే చెప్తుండే, సౌత్ నుంచి ఒక పవర్ఫుల్ వాయిస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ప్లేయర్ చూసుకోండి, ఢిల్లీ ప్లేయర్ ఎవరైనా మంచిగా చేస్తే తనని బ్యాక్ నుంచి సపోర్ట్ చేసే వ్యక్తులు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఢిల్లీ నుంచి ఢిల్లీ ఆర్ బాంబే, లెట్ ఇట్ బి కర్ణాటక, హర్యానా, ఇట్లాంటి స్టేట్స్ లో ప్లేయర్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ మన రిషబ్ పంత్ ఎన్ని ఇన్నింగ్స్ ఫెయిల్ అయినా కూడా
బ్యాక్ టు బ్యాక్ రిషబ్ పంత్కే ఛాన్సెస్ ఇస్తారు. సేమ్ ఎగ్జాంపుల్ వెన్ ఇట్ కమ్స్ టు సంజు శాంసన్, తను ఒక్క ఇన్నింగ్ ఫెయిల్ కాగానే తనని తీసేస్తాడు. హైదరాబాద్ లో జరిగిన వన్డే మ్యాచ్, బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్ అంత బెస్ట్ పర్ఫార్మెన్స్. అసలు గ్రౌండ్ లో వర్షం కొట్టిండు, నెక్స్ట్ చూసుకునేటప్పటికి మళ్ళీ కూర్చోబెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సంజు శాంసన్ ని బ్యాక్ చేసే వాయిస్ లేదు సార్. ఓకే, సంజు శాంసన్ నార్త్ లో ఎక్కడైనా ఉండింటే, ఢిల్లీ ఆర్ బాంబే ఆ స్టేట్స్ లో ఉండింటే సంజు శాంసన్ ఈ పాటికి ఒక 100 మ్యాచెస్ ఆడిస్తుంది సార్ ఇండియాకి. అట్లాంటి ప్లేయర్ సంజు శాంసన్. అంటే నా ఒపీనియన్ లో ఆఫ్టర్ ధోని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎవరన్నా బెటర్ ఉన్నారు అంటే దట్ ఈస్ సంజు శాంసన్ వితౌట్ ఎనీ డౌట్. ఇంకా రాయుడు అసలు ఇక్కడ మన దగ్గర పాలిటిక్స్, ఎలాంటి పాలిటిక్స్ నెగ్గుకొని ఆ స్థాయిలో వెళ్ళగలిగారు రాయుడు గారు? అంటే చాలా విషయాలు జరిగినాయి సార్ రాయుడు అన్నతో. అంటే తను క్యాప్టెన్సీ ఇచ్చారు, కాకపోతే క్యాప్టెన్సీ డిసిషన్ ని రెస్పెక్ట్ చేయకుండా, తను డిసిషన్స్ తీసుకునే పవర్ కూడా తనకి ఇవ్వకుండా. ఇప్పుడు రాయుడు అన్న లాంటి పర్సనాలిటీ ఇండియన్ టీమ్ ఆడేసి వచ్చి తనకు తెలుసు క్రికెట్ అంటే ఆన్ ద ఫీల్డ్ తనకి ఏం కావాలో తనకు తెలుసు, కానీ మన కమిటీ అది బ్యాక్ చేయకుండా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆయన డెసిషన్స్ని కానీ లేకపోతే ఆయన చాయిసెస్ని కానీ రిజెక్ట్ చేసేసి అట్లా చేసినప్పుడు రాయుడు అన్న లాంటి పర్సన్ 100% రివోల్ట్ అవుతాడు సార్. ఎందుకంటే తను చూసి అలసిపోయిన వ్యక్తి. ఎందుకంటే తను అండర్-15 నుంచి మన దగ్గర హైదరాబాద్కి ఆడి ఎన్నో టోర్నమెంట్స్ మనల్ని గెలిపించి సింగిల్ హ్యాండెడ్లీ మ్యాచెస్ గెలిపించిన బ్యాట్స్మెన్ రాయుడు అన్న. అట్లాంటి ప్లేయర్ని మనం ఉంచుకోలేకగలిగినాము అని అంటే అది హైదరాబాద్కి వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అట్లా చాలా మంది ప్లేయర్స్తో జరిగింది. అండ్ అందరిలో ఐ థింక్ రాయుడు అన్న ఈజ్ అంటే ఒక సూపర్ స్టార్ని మనము మిస్ చేసుకున్నాం. మళ్ళీ తను బరోడా వెళ్ళి ఆడడము, విదర్భాకి వెళ్ళి ఆడడము. సో అట్లాంటి స్టేట్స్కి రాయుడు అన్నది ఇంపార్టెన్స్ తెలుసు. సో దట్ వాళ్ళు అక్కడ పిలుచుకొని తనని ఆడిపించుకుంటున్నారు. కానీ తను పుట్టి పెరిగి ఆడిందంతా ఇక్కడే. తన టీనేజ్ కానీ ఆయన రంజీ ట్రోఫీ లెవెల్కి కానీ అక్కడి వరకు వచ్చి ఆడిందంతా హైదరాబాద్ నుంచే. సో అట్లాంటి స్టేట్ రాయుడు అన్నను ఉంచుకోలేకపోవడం అది మనకు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. రాయుడు అన్న కాదు అంటే మన హైదరాబాద్ హెచ్సిఐకి బాగా అలవాటు ఉంటుంది, బెస్ట్ ఉన్న వాళ్ళని తొక్కేయడం, 100% డబ్బు ఓడిస్తే పైకి తీసుకెళ్ళడం. 100% ఇదే జరుగుతుంది. సో అందుకే రాయుడు అన్న కొన్ని డిసిషన్స్ తీసుకున్నప్పుడు అసోసియేషన్ బ్యాక్ చేయలేదు. దానివల్ల రాయుడు అన్న మన అసోసియేషన్ వదిలి వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ అగైన్ ఆ ఓటింగ్ కమిట్మెంట్స్, మళ్ళీ అదే సేమ్ స్టోరీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు. సో దానివల్ల రాయుడు అన్న వదిలేసి వేరే స్టేట్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ మీరు ఆస్ట్రేలియా కూడా ఆడిరా ఒకసారి? ఆస్ట్రేలియా అంటే టీంలో అక్కడ ఒక క్లబ్ లో కూడా వన్ ఆఫ్ ద క్లబ్ మెల్బర్న్ లో మోరల్ బాగ్ క్రికెట్ క్లబ్ అని, అది వన్ ఆఫ్ ద క్లబ్స్ ఇన్ మెల్బర్న్. సో ఆ క్లబ్ కి నేను యాజ్ అ ప్రొఫెషనల్ ఆడతాను. అంటే ఇటు ఇంగ్లాండ్ అటు ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వెళ్ళక ముందు ఇంగ్లాండ్కి వెళ్ళారు, తర్వాత ఆస్ట్రేలియా ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్తున్నారా లేకుంటే? లేదు, సెప్టెంబర్లో వెళ్ళాను. సెప్టెంబర్లో అక్కడ సీజన్ స్టార్ట్ సెప్టెంబర్ టు మార్చ్. సో సెప్టెంబర్లో వెళ్ళి మార్చ్లో మళ్ళీ రిటర్న్ వస్తాం. అక్కడ ఉండేసి మళ్ళీ ఒక 6 months అక్కడ బ్యాక్ టు క్రికెట్ ఆడి హైదరాబాద్ మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు మీరు ఆల్రెడీ సరే, మీ నాన్న కూడా ఒక కోచ్ అని విన్నాను నేను. కానీ మీ నాన్న సపోర్ట్ని ఎంతవల్ల వాళ్ళు రికగ్నిషన్ చేసేవాళ్ళు అసలు? అంటే డాడ్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకపోయేది సార్ నా క్రికెట్ దీంట్లో. డాడ్ ఎలాంటి వ్యక్తి ఉండే అంటే, నీకు టాలెంట్ ఉంది, నువ్వు పర్ఫామ్ చేయి, నువ్వు నీ హార్డ్ వర్క్ చేయి, నువ్వు డిసిప్లిన్ ఉండు, నీ కమిటెడ్ ఉండు, నీ ప్లేస్ ఎక్కడికి పోదు. ఈరోజు ఆపగలుగుతారేమో, రేపు ఆపగలుగుతారేమో, కానీ నీ ఫ్యూచర్లో నేను ఎవరు ఆపలేదు. నీకు టాలెంట్ ఉంది, నీకు ప్యాషన్ ఉంది, నువ్వు కంటిన్యూ నీ పర్ఫామ్ చేస్తూ ఉండు. ఏదో ఒక రోజు నీకు ఛాన్స్ దొరుకుతుంది. నువ్వు ఆ దొరికిన ఛాన్స్ని నువ్వు యూటిలైజ్ చేసుకుంటే ఇంకా నువ్వు అనుకున్న గోల్స్ నువ్వు రీచ్ అవ్వగలుగుతావు అని అంటుండే. సో సేమ్ సిచ్యువేషన్ అలాగే జరిగింది. సో తను చెప్పిన మాటలే అదే ఫాలో అయ్యి నేను కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తూ కన్సిస్టెంట్గా రన్స్ చేస్తూ, అది నాకు ఎంత హ్యాబిట్ అయిపోయిందంటే ఎన్ని రిజెక్షన్స్ ఉన్నా, ఎన్నిసార్లు టీంలో సెలెక్షన్ అవ్వకపోయినా నా డ్యూటీ మా డాడ్ చెప్పిందో ఒకటి, పర్ఫామ్ చేయాలి. సో ఎనీ టైం గ్రౌండ్లోకి వెళ్తే గివ్ యూ 100%,
మీ టీంకి నువ్వు జస్టిస్ చేయగలుగుతున్నావా లేదా అది చూసుకో చాలు అంటుండే. నేను అదే ఫాలో చేసి ఐ థింక్ నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. సో వేరెవర్ ఐ గో నాకు అది ఇంకా అది ఇన్బిల్ట్ అయిపోయింది అది. సో తను నాకు చెప్పి ఆ సిచ్యువేషన్లో నన్ను మోల్డ్ చేసి ఆ మెంటలీ నన్ను అంత స్ట్రాంగ్ చేయడం వల్ల నేను ఇన్ని బ్యాటిల్స్ ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేయగలను. ఇప్పుడు మన తిలక్ వర్మ కూడా మీ నాన్న ఫస్ట్ కోచ్ అని చెప్పేసి స్టార్టింగ్లో తిలక్ జాయిన్ అయినప్పుడు హీ వాజ్ వెరీ యంగ్. అప్పుడు మా డాడ్ యూస్ టు కోచ్ హిమ్. తర్వాత తను సిక్ అవ్వకపోవడము, తను ఇక్కడ నుంచి చందనగర్ వరకు ట్రావెల్ చేయకపోవడం వల్ల సో అక్కడ డాడ్ సాలం ఎవరైతే కోచ్ ఉన్నారో డాడ్ సాలంని అక్కడ కోచ్ లాగా పెట్టి డాడ్ కొంచెం బెడ్ రెస్ట్ లో ఉండే. అప్పుడు అక్కడ నుంచి సాలం ఇంకా తిలక్ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఓకే, సో అలా జరిగింది. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మొయినుద్దౌలా రంజీ స్టేజ్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? సార్ ఇప్పుడు కరెంట్ సినారియోలో చూసుకుంటే ఒక 6 players ఉన్నారు సార్, వెరీ గుడ్ ప్లేయర్స్. ఓకే, సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇద్దరు అండర్-14 స్టేట్ ఆడినారు. ఒక పిల్లోడు 16 ఆడినాడు లాస్ట్ ఇయర్. ఇద్దరు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల మిస్ అయిపోయింది, బట్ వెరీ గుడ్ క్రికెటర్స్. హోప్ఫుల్లీ ఇప్పుడు నేను చాలా వాళ్ళ వెనకాల చాలా ఇది చేస్తున్నాను సార్. ఎన్ని ఆపర్చునిటీస్ ఇవ్వగలుగుతానో ఇప్పిస్తున్నాను. సో చూడాలి సార్ ఎట్లా ఇదవుతుందో. బట్ అగైన్ ఎందుకంటే నేను ఆడిన క్రికెట్ కాబట్టి నాకు తెలుసు దాని బ్యాక్గ్రౌండ్ ఏముంటుందో ఎట్లా ఉంటుందో. వాళ్ళని అంత తొందరగా హోప్ లూజ్ చేసుకునే సిచ్యువేషన్లో అయితే నేను ఎప్పుడు ఉండను సార్. అది నేను వాళ్ళ పేరెంట్స్ అని కూడా ఇచ్చిన కమిట్మెంట్. సో యాజ్ అ మెంటర్, యాజ్ అ కోచ్, యాజ్ అ ఫ్రెండ్ నేను వాళ్ళకి ఎంతవరకు చేయగలుగుతానో ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. ఇప్పుడు కొత్తగా క్రికెటర్ అవుదాము, ప్రాక్టీస్ చేద్దాం, ప్రతి పిల్లాడికి ఉంటుందో బ్యాట్ బాల్ ఆడుకుతాడు, బెస్ట్ ఆడాలి, ఇండియాకి ఆడాలని. అలాంటి పిల్లలకు మీరు ఈ ఆల్మోస్ట్ 25 years జర్నీలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని ఇప్పుడు వచ్చే పిల్లలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈజీగా వెళ్ళాలంటే బెస్ట్ వే ఏంటి? అంటే అగైన్ సార్ ఫస్ట్ థింగ్ అంటే పిల్లలకి నేర్పించాల్సింది ఫస్ట్ ఏంటంటే డిసిప్లిన్, హార్డ్ వర్క్, మళ్ళీ దాంతో వచ్చిన డెడికేషన్ టువర్డ్స్ ద గేమ్. అంటే చాలామందికి క్రికెట్ అంటే ఆడాలి అని ఉంటుంది కానీ అది ప్యాషన్ ఉండదు. ఏదో టీవీలో చూసి అరే వాళ్ళు ఆడుతున్నారు నేను ఆడాలి అనే పిల్లలు చాలామంది ఉన్నారు. క్రికెట్ని ప్రొఫెషన్ లాగా తీసుకొని సీరియస్గా ఆడే పిల్లలు చాలామంది ఉన్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు యాజ్ అ కోచ్ ఇప్పుడు అది నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది టు ఫైండ్ అవుట్ ఎవరు బెటర్ ఉన్నారు, ఎవరు న్యాచురల్లీ టాలెంటెడ్ ఉన్నారు, హూ కెన్ అంటే ఫ్యూచర్ వెళ్ళి బెటర్ క్రికెట్ ఎవరు ఆడగలుగుతారు వాళ్ళని స్పాట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. సో అది ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ సిచ్యువేషన్స్లో నుంచే వచ్చినాను కాబట్టి నాకు తెలుసు కొంచెం కొన్ని ఆల్రెడీ నాకు కొన్ని దెబ్బలు తగిలినాయి కాబట్టి ఐ నో హౌ ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్స్, ఎక్కడ పడితే ఎట్లా అక్కడ నుంచి కంబ్యాక్ చేయాలో అది నాకు తెలుసు. కాబట్టి ఐ విల్ ట్రై టు మోల్డ్ మై స్టూడెంట్స్ ఆల్సో ఇన్ ద సేమ్ వే. అంటే వాళ్ళకు కూడా సెలెక్షన్ ప్రాసెస్లో రిజెక్ట్ అయినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, సో దాంట్లో సిచ్యువేషన్ నుంచి బయటికి ఎట్లా రావాలి. సేమ్ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ జరిగింది లాస్ట్ ఇయర్. మంచి బౌలర్, వాడికి ఆపర్చునిటీ ఫస్ట్ మ్యాచ్లో వాడి ఛాన్స్ దొరికింది, వికెట్స్ తీయాలన్నందుకు తీసేసినారు. బట్ అగైన్ వాడి ఇప్పుడు ఐ థింక్ వాడి ఈ ఇయర్ మళ్ళీ ఆడడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఈజ్ మీ ఐ థింక్. ఎందుకంటే తను కూడా నాతో చాలా విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఒక్కసారి టీంలో నుంచి తీసేసిన తర్వాత కంబ్యాక్ చేయడం చాలా కష్టం. సో అట్లాంటిది ఆ బాయ్ అట్ ద ఏజ్ ఆఫ్ 14 హీ డిడ్ ఇట్. లాస్ట్ ఇయర్ టీంలో నుంచి తీసేసిన ప్లేయర్ ఈ ఇయర్ 5 matches ఆడారు. సో ఆ స్ట్రాంగ్ కంబ్యాక్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. నేను అనుకుంటా ఐ ప్లేడ్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ హిస్ ఆ మైండ్ సెట్ షిఫ్ట్ చేయడం కానీ, లేకపోతే ఆ సిచ్యువేషన్ని డీల్ చేయడం, ఎట్లా డీల్ చేయాలో తనతో మాట్లాడి కామ్గా ఉండడం సిచ్యువేషన్లో, కొంచెం టైం రెస్ట్ ఇచ్చి సో వాళ్ళని మోల్డ్ చేయడంలో ఐ థింక్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. అంటే ఇప్పుడున్న పిల్లలు క్రికెట్కి రావాలి, బెస్ట్ ఆడాలనుకుంటే బెస్ట్ వే ఏంటి? ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలంటే బెస్ట్ వే ఏంటి? అంటే మన హైదరాబాద్లో ఉన్నదైతే అదే సార్, లీగ్ క్రికెట్. దానికి అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళమంటారా, లేకుంటే హైదరాబాద్ వదిలిపెట్టి వేరే స్టేట్స్లో ఆడడం బెస్ట్ అంటారా? హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళాలి అని నేను అన్నాను సార్. ఎందుకంటే మీకు ఆ విల్ పవర్ ఉండి ఇఫ్ యు ఆర్ డెడికేటెడ్ టువర్డ్స్ ద గేమ్, మీరు విత్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఆల్సో 100%.
డెడికేటెడ్గా ఉంటే దెర్ విల్ బి 100% దెర్ విల్ బి ఆపర్చునిటీస్. ఓకే. హైదరాబాద్లో అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే ఈ హార్డ్షిప్స్లోనే ప్లేయర్ది వాల్యూ తెలుస్తుంది సార్. ఎప్పుడైతే కింద పడతామో అప్పుడే కదా సార్ మనం అక్కడి నుంచి లేస్తేనే దాని వాల్యూ ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నుంచే బయటికి రావాలి. స్ట్రాంగ్ ప్లేసెస్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఆడిన ప్లేయర్కే బెటర్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఇప్పుడు నాకు కూడా అంతే. సో సేమ్ సిచ్యువేషన్, నాకు రిజెక్షన్స్ ఉండే, ఈ హార్డ్షిప్స్ ఉండే, అప్స్ అండ్ డౌన్స్ ఉండే, అన్నిట్ల నుంచి బయటకు వచ్చి నేను ఆస్ట్రేలియాలో ఆడగలిగిన, నేను ఇంగ్లాండ్లో ఆడగలిగిన, అండ్ బీయింగ్ ద హైయెస్ట్ రన్ గెటర్ దేర్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ డీల్ చేసిన కాబట్టే నేను అక్కడ మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉండే అనిపిస్తుంది. సో 100% హైదరాబాద్లోనే ఆడాలి సార్, వద్దు అయితే వెళ్ళొద్దు. అన్లెస్ అని అంటే ఆ పొజిషన్ మీకు బెటర్గా అనిపించకపోతే వదిలి వెళ్ళొచ్చు. లేదు అని అంటే దే కెన్ వర్క్ హార్డ్, బీ కమిటెడ్, పర్ఫార్మ్ కన్సిస్టెంట్. దట్ ఈస్ ద కీ. మనం పర్ఫామ్ చేయకుండా నా సెలెక్షన్ అవ్వలేదు అని అంటే దట్ ఈస్ రాంగ్. మనము ప్రతిసారి సెలెక్టర్స్నే లేకపోతే సిస్టమ్ని బ్లేమ్ చేయలేము. ఆపర్చునిటీ దొరికినప్పుడు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ. కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేసినా సరే బ్యాక్ నుంచే పొలిటికల్ సపోర్టు లేదా బ్యాక్ అండ్ సపోర్ట్ అయితే మనీ సపోర్ట్ ఈ కంపల్సరీ హైదరాబాద్ క్రికెట్ బోర్డులో ఇది ఓపెన్ గా జనాలకు ఓపెన్ సెక్రెట్ ఏం లేదు ఇది. అబ్సల్యూట్లీ సార్. కానీ ఐ బిలీవ్ అది సిస్టమ్ చేంజ్ అవుతుంది సార్ సమ్ టైమ్. ఎందుకంటే అదే ప్రొలాంగ్గా అవ్వకుండా ఉండదు. దెర్ విల్ బి అ ఫుల్ స్టాప్ సమ్వేర్. ఇంకా అది ఆ ఫుల్ స్టాప్ అనేది మేబీ కొంతవరకు మనం లాస్ట్ ఇయర్ చూడగలిగినాం సార్. సో మనం ప్రతి దాంట్లో వాళ్ళని తప్పు పట్టలేము. కొంతవరకు లాస్ట్ ఇయర్ సెలెక్షన్ ప్రాసెస్ వాజ్ బెటర్ దెన్ లాస్ట్ బిఫోర్ ఇయర్. ఓకే. లాస్ట్ ఇయర్ కొన్ని కరెక్షన్స్ చేసుకున్నారు. పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ని లెవెల్లో ఆడిపించారు. సో ఇట్లా లాస్ట్ ఇయర్ కొంతవరకు కరెక్షన్స్ జరిగినాయి. సో అది కంటిన్యూ చేస్తే ఐ థింక్ హైదరాబాద్ విల్ బీ ఇన్ అ బెటర్ ప్లేస్. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీకు ఓన్లీ మీరు కోచింగ్లో ఉంటారా లేకుంటే ప్లేయర్గా కూడా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ మళ్ళీ ఐపీఎల్కు ప్రాక్టీస్ ఇండియాకి కానీ ట్రై చేద్దామనే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు ఇదంతా తలకాయ నొప్పి, పాలిటిక్స్ మనకొద్దు, బెస్ట్ కోచ్ ఉండి నెలకెంతో వస్తుంది, ఈ లైఫ్ బాగుందంటారా? లేదు సార్, నా మైండ్ సెట్ అయితే ఇంకా క్రికెట్ ఆడాలనే ఉంది. అందుకనే నాకు ఆ ప్యాషన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి నేను ఆస్ట్రేలియా వెళ్ళి ఆడాల్సి వస్తుంది. ఇక్కడ అవే ఆపర్చునిటీస్ దొరుకుతాయి, అక్కడికి వెళ్ళి ఆడాల్సిన అవసరం లేదు. ఆపర్చునిటీ దొరకకపోవడానికి మెయిన్ రీజన్ ఒక్కటి చెప్పండి నాకు. దొరకకపోవడానికి అంటే అదే మళ్ళీ సేమ్ ఓల్డ్ పాలిటిక్స్. మెయిన్ పాలిటిక్స్ 100%. ఇక్కడ మీరు మంచి ప్లేయర్స్ని సైడ్ లైన్ చేయడానికి రీజనే పాలిటిక్స్ ఉంటుంది. లేకపోతే ఇంజస్టిస్ జరగకపోవడానికి రీజన్ ఏమి ఉండదు ఇంకా అక్కడ. ఎందుకంటే మీరు పర్ఫామ్ చేస్తున్న ప్లేయర్ని మీరు పక్కకు పెడుతున్నారు అని అంటే దేర్ మైట్ బి సమ్ రీజన్ బిహైండ్ ఇట్. రైట్. దాన్నే కదా సార్ మనం పాలిటిక్స్ అంటాం. సో మంచి ప్లేయర్స్ని మీరు సైడ్ లైన్ చేస్తున్నారు అని అంటే దేర్ ఆర్ 100 రీజన్స్ ఉండదు సార్ దాని ఇంకా. సో 100% పాలిటిక్స్ ఈజ్ అ రీజన్. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆపర్చునిటీ దొరికినప్పుడు దాన్ని గ్రాప్ చేసుకొని పర్ఫామ్ చేసే ఇది మనలో ఉండాలి. ఇంకా ఫ్యూచర్ బెటర్ ఉంది. అంటే నేను ఒకటి విన్నాను, విఎస్ లక్ష్మణ్ గారు ఆల్రెడీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు కూడా కొద్దిగా డల్ అయినప్పుడు, బ్యాక్ అయినప్పుడు ఇక్కడికి మీ నాన్నగారి దగ్గరికి గ్రౌండ్కి వచ్చి రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ కంబ్యాక్ లాగా వెళ్ళేవాడు అని చెప్పేసి విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది యాక్చువల్లీ లక్ష్మణ్ భాయ్ బ్యాటింగ్ కోచ్ వచ్చేసి అశోక్ సింగ్ సార్. సో ప్రతి సిరీస్కి వెళ్ళక ముందు మా డాడ్ది కోచింగ్ గ్రూప్లో అశోక్ సార్ వాజ్ వన్ ఆఫ్ ద కోచెస్. సో మా డాడ్, అశోక్ సార్, దీక్షిత్ సార్ అని వీళ్ళు ముగ్గురు ఇక్కడ కోచింగ్ గ్రూప్లో ఉండేది. సో వాళ్ళ దగ్గర లక్ష్మణ్ భాయ్ వచ్చి ఇక్కడ సిరీస్కి వెళ్ళక ముందు కొంచెం ఎక్స్ట్రా ప్రాక్టీస్ కానీ లేకపోతే స్పెసిఫిక్ ప్రాక్టీస్ ఇట్లా ఓపెన్ నెట్స్ లాగా ఇక్కడ సెంటర్ వికెట్లో బ్యాటింగ్ చేసుకొని లేకపోతే నెట్స్లో ఇక్కడ బ్యాటింగ్ చేసుకొని వెళ్తుండే. సో అశోక్ సార్ చాలా సపోర్ట్ చేస్తుండే. మా డాడ్ కొంచెం దాంట్లో మా డాడ్ కూడా ఒక చిన్న పార్ట్ ఉండే. సో లక్ష్మణ్ భాయ్ ఆల్సో యూస్ టు కమ్ హియర్ ఫర్ ప్రాక్టీస్. తనతో ఎలాంటి టిప్స్ అందుకున్న వాళ్ళు, ఎలాంటి టిప్స్ చెప్పేవాడు మీకు? అంటే నేను లక్ష్మణ్ భాయ్ నాకు ఒక మెంటర్ లాగా ఉండే. సో ప్రతిసారి తన దగ్గరికి ఏదైనా క్వశ్చన్స్తో వెళ్తే హీ వాజ్ వెరీ పొలైట్ అండ్ హంబుల్ టు ఆన్సర్. అంటే మనం ఏది అడిగినా తను అంటే ఆ యాటిట్యూడ్, ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆ యాటిట్యూడ్ చూపించకుండా
ఏదన్నా అడిగితే దాన్ని మంచి కూర్చోబెట్టి మంచి విధంగా చెప్తుండే. క్రికెట్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, హైయర్ క్రికెట్ ఆడడానికి మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, మన ట్రైనింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి. సో ఇట్లాంటి విషయాలు చాలా షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను అనుకుంటా నా లైఫ్లో మేజర్ పార్ట్ ప్లే చేసింది ఒకటి లక్ష్మణ్, రైడు అన్న, సుమన్ అన్న. అదే సుమన్ గారి గురించి అడుగుదాం అనుకున్నా. అసలు సుమన్ గారు మీరు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు, ఆయన మంచి మెంటర్షిప్ లో మీరు ప్రాక్టీస్ చేశారని విన్నాను. అసలు సుమన్ గారితో ఎలా ఉండేది మీకు? అంటే సుమన్ అన్నతో నేను ముందు కూడా చెప్పాను, నేను డెబ్యూ చేసినప్పుడు సుమన్ అన్న ఓపెనర్. సో తను బ్యాటింగ్ చూసి చాలా ఇన్స్పైర్ అవుతుండే, ఎందుకంటే తను ఎంతో ఎఫర్ట్లెస్ గా ఆడుతుండే. అంటే ఆ 6 హిట్టింగ్ ఎబిలిటీ కానీ, సుమన్ అన్నకున్న ఆ టెక్నిక్ కానీ, తను చాలా టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉంది. సో వెరీ స్టైలిష్. సో నేను ఆ టీంలో వచ్చినప్పుడు క్లోజ్గా వాచ్ చేసేది సుమన్ అన్నకి, రైడు అన్నకి. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ స్టైల్, వాళ్ళ అంటే ఆ సిచ్యువేషన్స్ని, ఆ ప్రెషర్ సిచ్యువేషన్స్ని డీల్ చేసేయగలిగే ఎబిలిటీని, అవన్నీ వాళ్ళ దగ్గర నుంచే ఐ థింక్ నేను వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోగలను. ఈవెన్ టుడే నేను సుమన్ అన్నతో ఇన్ కేసు నాకు ఏమన్నా ఇష్యూ ఉంటే నేను అన్నకు ఫోన్ చేస్తే ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. తను అంటే ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా కూడా అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఉంది అని అంటే ఈజ్ ఆల్వేస్ దేర్. సుమన్ అన్న, రైడు అన్న, ఇంకొక నిరంజన్ అన్న అని హైదరాబాద్. మీరు చెప్పిన ప్రతిసారి కూడా నిరంజన్ అన్న చెప్పేవాళ్ళు. నిరంజన్ గారు కూడా విన్నాను నేను చాలాసార్లు. మనకైతే నిరంజన్ అన్న కూడా ఈ వాజ్ వెరీ గుడ్ క్రికెటర్. అన్ని అంటే హైయర్ లెవెల్లో అన్ని ఆపర్చునిటీస్ దొరకకపోయినా ఆయన అంటే ఒక ఐ థింక్ ఒక హ్యూమన్ డిక్షనరీ లాంటి మనిషి. తన దగ్గర ఏ ప్రాబ్లంతో వెళ్ళినా హీస్ గాట్ ఎ సొల్యూషన్. సో మెంటలీ ఎస్పెషలీ తను మాట్లాడే విధానంతో ఒక 5 minutes మీరు మాట్లాడితే విల్ చేంజ్ యువర్ అంటే మన పర్సెప్షన్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో అన్న ఇట్లా ఉంది అని అంటే 5 minutes అంతే. తనతో ఒక కాన్వర్జేషన్ చేస్తే తను మాట్లాడే ఇది, ఈవెన్ దో ఆయన ఇస్ జూనియర్, వెళ్ళరా నా దగ్గర టైం మీద చెప్పొచ్చు, కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ లేదు. సుమన్ అన్న కానీ, రైడు అన్న కానీ, నిరంజన్ అన్న కానీ కూర్చోబెట్టుకొని ఏదన్నా ఉంటే మాట్లాడి, అంటే నేను కొన్ని మ్యాచెస్లో పర్ఫామ్ చేయలేదు, ఫెయిల్ అయినా, అంటే నా మిస్టేక్, నేను ఏదో రెక్లెస్ షాట్ ఆడి అవుట్ అయిపోయినప్పుడు నన్ను రూమ్లోకి పిలిచి మ్యాచ్ తర్వాత సీనియర్స్ చేసే పని చేసినారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉండి ఏంటి నువ్వు ఇట్లా వికెట్ పడేసుకొని ఆపర్చునిటీ దొరుకుతున్నప్పుడు క్యాపిటలైజ్ చేసుకోవాలి, ఇట్లాంటి అంటే నేను అనుకుంటా అది నా అదృష్టం, నాకు అట్లాంటి సీనియర్స్ దొరకడం. ఈవెన్ టుడే మాకు అది సేమ్ బాండ్ ఉంది సార్, అది మారలేదు. ఈవెన్ టుడే దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆల్సో ఒక కాల్ చేసి మాట్లాడితే అన్న వాళ్ళు అదే సేమ్ రెస్పెక్ట్తో రెస్పాండ్ అవుతారు. సో ఐఎమ్ వెరీ లక్కీ నాకు అట్లాంటి సీనియర్స్ ఉంటారు. మీరు వాళ్ళు సుమన్ గారు కానీ రైడ్ గారు ఉన్నప్పుడు మీకు ఏ ఆర్డర్లో ఆపర్చునిటీ దొరికేది? అంటే బ్యాటింగ్ ఆర్డర్ ఫిక్స్డ్ ఏమి ఉండకపోయేది, ఎందుకంటే ఇంత టాలెంటెడ్, ఇంత సీనియర్ ప్లేయర్స్ ఉన్నప్పుడు నాలాంటి యంగ్స్టర్స్కి ఆ పొజిషన్స్లో బ్యాటింగ్ దొరకడం చాలా కష్టం ఉండేది. సో మోస్ట్లీ మిడిల్ ఆర్డర్లోనే ఎక్కువ ఛాన్స్ దొరికేది సార్. సో నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6 ఆ పొజిషన్స్లో ఎక్కువ ఛాన్స్ దొరికేది. అట్లా స్లోగా ఆడుతూ వాళ్ళతోని ఆ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేస్తూ, ఆ ఐడియాలజీస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకుంటూ అక్కడ నుంచి మెల్లిమెల్లిగా ఇంకా ఓపెనింగ్ ఛాన్స్ దొరికింది రంజీ ట్రోఫీలో. రంజీ ట్రోఫీలో ఓపెనింగ్. ఎస్, ఎంత పర్ఫార్మెన్స్ చూపిస్తారు? మీ స్కోర్ ఎంత చేయగలిగారు అప్పుడు రంజీలో? అంటే ఒక్క మ్యాచే 27 runs వేసి రన్అట్ అయిపోతుంది సార్. రన్అట్ అయ్యారు. అంటే అది కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఆ ఇన్నింగ్స్ కొంచెం అంటే నేను అనుకుంటా ఆ ఇన్నింగ్స్ సెట్ అయిపోయి అవుట్ అయిపోయింది. అంటే మిగతా 2 innings అయితే నేను స్టార్టింగ్లోనే వెళ్ళేసరికి ఆ స్వింగ్కి కొంచెం నేను సెటిల్ అయ్యే లోపు నేను అవుట్ అయిపోయినాను. బట్ ఆ ఇన్నింగ్స్ అగేన్స్ట్ హిమాచల్, ఆ ఇన్నింగ్స్ నేను కొంచెం సెట్ అయిపోయి అవుట్ అయిపోయినా. అది థింక్ దాన్ని నేను కొంచెం క్యాపిటలైజ్ చేసుకొని కొంచెం లాంగర్ ఇన్నింగ్స్ ఆడంటే ఐ థింక్ మేబీ ఈవెన్ టుడే ఈ రోజు వరకు నేను ఇంకా టీంలో ఉంటుండేనేమో, యూ నెవర్ నో. బెంజ్మన్ గారు, నేను మీతోటి యాజ్ ఏ ఒక స్పోర్ట్స్ మ్యాన్గా, అంటే క్రికెట్ అంటే మా గేమ్ వచ్చేసి వాలీబాల్ అనుకోండి, అది వితౌట్ మనీ, దాంట్లో అయినా పాలిటిక్స్ కంపల్సరీ, నేషనల్స్ ఆడాలంటే పాలిటిక్స్ కంపల్సరీ, గేమ్ ఉన్న పాలిటిక్స్ కంపల్సరీ. కాకపోతే ఇప్పుడు దాకా క్రికెట్ గురించి క్రికెట్ అని చెప్పేసి ఏమనుకోద్దు, ఇఫ్ యూ డోంట్ మైండ్,
10,000 మంది పాగలగాలి క్రికెట్ ఆడుతుంటే 11 మంది క్రికెట్ ఆడుతుంటే 10,000 మంది మ్యాచ్ చూసారని చెప్పేసి ఒక పెద్ద ఆయన నాతో అన్నాడు. ఇది ఒక పెద్ద ఆయన నోట్లకి తెచ్చిన మాట. నేను సడన్ కూర్చొని పక్కన మ్యాచ్ చూస్తుంటే ఏం చేస్తున్నారో సౌండ్ వస్తుందని అడుగుతుంటే అటు అడగగానే ఇక్కడ నుంచి నా ఫస్ట్ వచ్చిన రిప్లై అబ్బాయి దగ్గరికి నుంచి రాలే రిప్లై నాకు, ఈ పెద్ద మనిషి దగ్గరికి నుంచి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 60-70 ఏజ్ ఉంటుంది. 11 మంది 10,000 మంది వస్తున్నారు అని చెప్పేసి ఫట్మని వచ్చింది నోట్లకి వచ్చి. అంటే ఇలాంటిది వినొచ్చా జనాల నుంచి? అంటే స్పోర్ట్ అనేది పర్సనల్ ఇంట్రెస్ట్ సార్ అది. అంటే ఇప్పుడు మీకు వాలీబాల్ ఇష్టము, నాకు క్రికెట్ ఇష్టము, అట్లా ఎవరి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ వాళ్ళది. అట్లాంటి సిచ్యువేషన్లో క్రికెట్ అనే కాదు, మీరు ఫుట్బాల్ని కూడా అదే అనవచ్చు. ఫుట్బాల్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ఫుట్బాల్ అంత బిగ్ స్పోర్ట్ ఎక్కడ లేదు. సో అది కూడా సేమ్ కదా, 22 ప్లేయర్స్ అవును ఉరుకుతుంది ఒకటే కానీ దాని ఒక ప్లేయర్ కంప్లీట్ మ్యాచ్ అయిపోయేటప్పటికి 24 కిలోమీటర్స్ రన్ చేస్తారు. కరెక్ట్. సో స్పోర్ట్ అనేది ఒక అంటే హాబీగా అనే కాకుండా ప్రొఫెషనల్లీ కూడా తీసుకోవచ్చు. ఎంతోమంది ప్రొఫెషనల్, విరాట్ కోహ్లీ లాంటి బిగ్గెస్ట్ లెజెండ్స్, సచిన్, విరాట్ కోహ్లీ, వీళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇవాళ రేపు పేరెంట్స్ కూడా చాలా స్పోర్ట్కి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు నా అకాడమీలో కూడా పిల్లలు పేరెంట్స్ వచ్చేసి అంటారు, సార్ ఎడ్యుకేషన్ గురించి పక్కన పెట్టేసేయండి, మామూలు క్రికెటర్ చేయండి సార్ అని వస్తారు. సో అట్లా ఇప్పుడు ఉన్న ట్రెండ్లో, ఎందుకంటే క్రికెట్లో ఉన్న ఫేమ్, మనీ, క్రికెట్తో వచ్చే ఆ డిసిప్లిన్, అదంతా ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి అర్థమైంది సార్ ఇప్పుడు క్రికెట్ ఎట్లాంటి గేమ్. సో అందరు పేరెంట్స్ ఆప్ట్ చేసుకున్న గేమ్ ఇండియాలో ఎస్పెషల్లీ క్రికెటే సార్. సో నా దగ్గర కూడా చాలా మంది పేరెంట్స్ వచ్చి చెప్తా ఉంటారు సార్. కానీ నేను ఒకటి ఈ మధ్యలో గౌతమ్ గంభీర్ గారి ఇంటర్వ్యూ వింటున్నప్పుడు పర్టికులర్గా ఒక పర్సన్ గురించి మాట్లాడతాడు. సోషల్ మీడియా వల్ల ధోనికి ఫేమ్ వచ్చింది, 2 వరల్డ్ కప్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకున్న ప్లేయర్కి పేరు రాలేదు, బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ కూడా ఆ కప్పు కోసం పోరాడిన యువరాజ్ సింగ్కి పేరు రాలేదు, ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నిలదీసిన వ్యక్తి గౌతమ్ గంభీర్. ఇది క్వశ్చన్ చేయడం కరెక్టే అంటారా? అంటే అది తన పర్సనల్ ఒపీనియన్ సార్ అది. కాకపోతే క్రికెట్ అనేది టీమ్ స్పోర్ట్. ధోని వల్లనే గెలిచినాము అని అనలేము సార్. ఇట్ ఈస్ కంప్లీట్లీ టీమ్ ఎఫర్ట్. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఆ మ్యాచ్ లో 97 రన్ చేశాడు. గౌతమ్ గంభీర్ కి ఎప్పుడూ అప్రిసియేషన్ దొరకలేదు అసలు. ఆ లాస్ట్ 6 ధోని కొట్టడం వల్ల ధోనికి అంత పాపులారిటీ వచ్చింది. కానీ ఈవెన్చువల్లీ బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకుంటే, అంటే ఇది క్రికెట్లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళకి, క్రికెట్తోని ఆ క్లోజ్గా బాండ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సార్. ఎందుకంటే గంభీర ఇన్నింగ్స్ ఆడకపోయింటే, మనకు ఆ స్టార్ట్ దొరకకపోయింటే మనం వరల్డ్ కప్ గెలవకపోయేది. రాబిన్ తప్ప. ఎగ్జాక్ట్లీ. అట్లా చాలా మంది, యువరాజ్ సింగ్ కూడా ఆ సిచ్యువేషన్స్లో నుంచి తన క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ మనకి ఆ వరల్డ్ కప్ మొత్తంలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లాగా ఉన్నాడు యువరాజ్ సింగ్. వాళ్ళని ఎందుకు అట్లా అంటే ధోనిలాగా ఎందుకు పోర్ట్రే చేయరు అని అంటే, వాళ్ళ క్యామియోస్ ఏదైతే ఉండేవి సార్ అవి చిన్న చిన్న రోల్స్ వాళ్ళు ప్లే చేసేది. కానీ ఓవరాల్ పిక్చర్లో అవి చాలా మ్యాటర్ చేస్తాయి. లైక్ ఓపెనింగ్ స్టార్ట్ చాలా ఇంపార్టెంట్ ఒక టీంకి, ఎస్పెషల్లీ చేజింగ్లో, వరల్డ్ కప్ ఫైనల్ లాంటి గేమ్లో చేజింగ్లో ఆ ఓపెనింగ్ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గంభీర్ తన రోల్ ఆ టీంకి ఆ సిచ్యువేషన్లో 200% జస్టిస్ చేసింది సార్. 100% కూడా కాదు, 200% జస్టిస్ చేసింది. ఆ గంభీర్ ఆడిన ఇన్నింగ్స్, ఆ స్టార్ట్ వల్లనే మనము వరల్డ్ కప్ గెలవగలిగినాం. కానీ ధోని ఆ 6 కొట్టడము అదంతా అది క్రియేట్ చేసేసి ధోని చేతిలో పెడితే ధోని ఫినిష్ చేసింది. అదంతే. అంత ముందు కూడా కొట్టొచ్చు, లాస్ట్ దాకా తీసుకొచ్చి కొట్టాల్సిన అవసరం ఉంది అసలు. అది ఇంకా క్రికెట్ గేమ్ అట్లాంటిది సార్, మనం ప్రిడిక్ట్ చేయలేము. సిచ్యువేషన్స్ని అట్లా మోల్డ్ చేసుకుంటూ ఆ సిచ్యువేషన్స్లో ఆడుకుంటూ మ్యాచ్కి దగ్గర తీసుకురావాలనే పాయింట్తోనే బ్యాటింగ్ చేస్తారు ఎవరైనా. సో అది మనము అట్లా అనుకోవడం తప్పు. మనం ఆ సిచ్యువేషన్ని క్లోజ్ వరకు తీసుకొని వచ్చి అప్పుడు 6 కొట్టుకోవడం అనుకోవడం తప్పు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ధోని అవుట్ అయిపోయి ఉంటే మనం ఇంకో 2 వికెట్స్ లూజ్ చేస్తే మ్యాచ్ ఓడిపోతుంది. సో సెట్ బ్యాట్స్మెన్ షుడ్ ఫినిష్ ద గేమ్ అని అంటారు సార్. సో ఐ థింక్ ధోని ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆ శ్రీలంకలో మురళీధరన్ వేస్తున్నాడు కాబట్టి ధోని యువరాజ్ సింగ్ ముందు వెళ్ళి బ్యాటింగ్ చేసింది.
సో ఇట్ ఈస్ ఆల్ ప్లానింగ్. సో అట్లా చాలా ప్లానింగ్ వెళ్తుంది సార్ ఒక క్రికెట్ మ్యాచ్ వెనకాల. సో ఐ థింక్ గంభీర్ రోల్ చాలా పెద్దది వరల్డ్ కప్ గెలవడానికి, ఎస్పెషల్లీ ఇన్ ద ఫైనల్ మ్యాచ్. బెంజమిన్ గారు, ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ క్రికెట్ లీగ్స్ అండ్ T20 లీగ్స్ అని చెప్పేసి ఒకటి అనౌన్స్మెంట్ విన్నాను నేను. ఇది కూడా లీగ్స్ జరుగుతాయా లేకుంటే ఇంతకుముందులాగా గాలి మాటలైనా? ఇది ఎంతవరకు జరుగుతారా లేకుంటే అనౌన్స్మెంట్ వరకైనా, డబ్బులు దొబ్బిపోయే వరకైనా? ఇది లేదు సార్, ఇది ఆల్రెడీ HCA ప్రెసిడెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు సార్. ఇది ఇట్ మైట్ హ్యాపెన్ ఇన్ సమ్ టైమ్ ఇన్ జూన్ అని చెప్పారు. సో మోస్ట్లీ 99.9% అవుతుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ అయిపోయింది, న్యూస్లో ఆల్రెడీ వచ్చేసింది, ట్రయల్ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్తున్నారు. కొంతమంది ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ అయిపోయినాయి దీని గురించి. ఆన్లైన్ మీరు ఎన్రోల్ చేసుకోగలుగుతారా అనే న్యూస్ వచ్చింది. సో ఐ థింక్ 100% జరుగుతుంది, చెయ్యాలి కూడా సార్. ఎందుకంటే మన రూరల్ టాలెంట్ కానీ లేకపోతే ఒక ఆర్డినరీ ప్లేయర్ టాలెంట్ షోకేస్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది అని అంటే అట్లాంటిది చాలామందికి బెనిఫిట్ ఉంటుంది సార్. ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ క్రికెటర్స్కి, అట్లాంటి ప్లేయర్స్కి వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినట్టు అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ముంబై నుంచి శివం దూబే, మళ్ళీ చెన్నై TNPL నుంచి తను లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్ గుజరాత్కి ఇప్పుడు ఆడుతున్నారు సార్. IPL ఆడే ఛాన్స్ దొరికింది తనకి. సో ఇట్లా డొమెస్టిక్ లీగ్ వల్ల చాలా మంది క్రికెటర్స్ బయటకు వచ్చినారు, ఇప్పుడు వచ్చి IPL ఆడుతున్నారు. సో అట్లా మన దగ్గర కూడా చాలా టాలెంట్ ఉంది, కాకపోతే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంతే. సో ఈ తెలంగాణ T20 లీగ్ చేస్తే మేబీ చాలా మంది ప్లేయర్స్కి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మీరు మన దాంట్లో మాట్లాడుకున్నప్పుడు అనౌన్స్మెంట్ చేసి టీమ్స్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ప్లేయర్స్ రాలేదు, అదేమన్నా జరిగే ఛాన్స్ ఉందా అలాంటిది? లేకుంటే లేదు సార్, ఎందుకంటే ఇది ఆల్రెడీ BCCI పర్మిషన్ ఇచ్చింది అండ్ మ్యాచెస్ అన్ని లైవ్ ఉండబోతున్నాయి కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరగకపోవచ్చు. లైవ్ ఉంటే జరగకపోవచ్చు. HCA విల్ టేక్ 100% అన్ని మెజర్స్ తీసుకుంటారు మ్యాచెస్ అన్ని స్మూత్గా, ఈ టోర్నమెంట్ స్మూత్గా కండక్ట్ చేయడానికి. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోతుంది. సో BCCI పర్మిషన్ కూడా ఇచ్చేసింది. గ్రౌండ్స్ కూడా ఆల్మోస్ట్ మన గ్రౌండ్స్ కూడా ఫైనలైజ్ అయిపోయింది అని ఒక న్యూస్ ఉంది. సో మోస్ట్లీ 99% 100% చేస్తారు సార్. ఇది వితౌట్ ఎనీ డౌట్ అది జరుగుతుంది.